ప్రెజెంట్ నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎందుకంటే 36 ఇయర్స్ బ్యాక్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో దాదాపు 200 పైగా సినిమాలు చేసి తన మార్క్ క్రియేట్ చేసుకున్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఆనంద్ గారు. నమస్తే. కనులు కనులను తోచాయంటే ప్రేమ అని దానర్థం. మీరు ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు వన్స్ అపాన్ ఎ టైం ఫ్రెండ్స్ రూమ్స్ లో ఉండేవాళ్ళు. ఫస్ట్ ఫోటో షూట్ జరిగింది. అప్పుడు ఫస్ట్ ప్రకాష్ రాజ్ వచ్చి నా దగ్గర నేనే ప్రకాష్ రాజ్ నేను బాగా ఇమిటేట్ చేస్తున్నారు. ఎప్పుడన్నా ప్రకాష్ రాజ్ గారు ముందు సేమ్ ఆయన వాయిస్ తో ఇమిటేట్ చేస్తూ ఉంటారు. he doesn't know that I imitate him, కానీ he's a very nice man. And ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో మీట్ చేస్తాను, ఎలా ఉన్నావు చల్లం అని చెప్పి. సాంగ్ చాలా బాగా పాడతారు, వాయిస్ బాగుంటుంది నేను విన్నాను. ఇంతవరకు బాగా వెళ్ళింది కదా, లాస్ట్ లో ఎందుకు పాడు చేయడం. ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ ఏంటి, ఏమని చెప్తారు? మీ కెరీర్ స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో మీరు వర్క్ చేశారు సార్. బట్ ఎందుకని తర్వాత కొంచెం ఒక మిడిల్ కి వచ్చే టైం కి పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేయలేకపోయారు? రీజన్ అంటే ఏమని చెప్తారు? డ్రింక్స్ కడెక్ట్ అయ్యారు ఆ టైంలో ఏమన్నా? విక్రమ్ గారికి ఒక షూట్ లో ఒక యాక్సిడెంట్ అయిపోయి కాల్ మొత్తం ఇలా అయిపోయింది. 36 ఆపరేషన్ సరిగా ఈ కాల్ కి అని చెప్పేసి ఒక పెద్ద యాక్టర్ కొడుకు అనుకుంటున్నాను. చాలా తక్కువ మంది తెలుసు ఆనంద్ గారి వైఫ్ చాలా పెద్ద హీరోయిన్. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, మేడం ప్రపోజ్ చేశారా? ఫస్ట్ డే చాలా క్లోజ్ అయిపోయాం, ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడాం. అదే అలాగే పెరిగి ఇప్పుడు మీకు ఒక 65 ఉంటాయా? డైట్ ఏంటండి మీది ఆనంద్ గారు? ఇంటర్వ్యూ ముందు పంప్ చేసి వస్తే ఇంకో హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎందుకంటే 36 ఇయర్స్ బ్యాక్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో దాదాపు 200 పైగా సినిమాలు చేసి తన మార్క్ క్రియేట్ చేసుకున్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఆనంద్ గారు. నమస్తే. ఎస్, my pleasure being here, థ్యాంక్ యూ. and I also admire your achievement, what you have achieved all these years and how you have come up, and I also admire your థ్యాంక్ యూ. achievement, and it's my pleasure being here. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ గారు అనగానే మా అందరికి గుర్తొచ్చే సాంగ్ కనులు కనులను Everybody will relate దోచాయంటే with ప్రేమ అని దానర్థం, నింగి కడలను దోచేనంటే మేఘమని దానర్థం. You ఎస్, still remember the lyrics? యా, సూపర్ డూపర్ హిట్ కదా Yes. దొంగ దొంగ. అందులో ఏంటంటే I think you must be 4 years when the movie came అవును, కదా. 4 or 3 అంతే. అంతే కదా. 2 to 3 ఇయర్స్ ఉంటుంది అంతే. సో యూ స్టిల్ రిలేట్ విత్ దట్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు యాక్చువల్గా ఆనంద్ని చెప్తే దే ఆస్క్ మీ, చాలా మంది ఎలా అంటే దే రికగ్నైజ్ మీ యాజ్ అన్ యాక్టర్, బట్ దే విల్ నాట్ రిలేట్ విత్ ఎనీ ఫిల్మ్స్. అలా ఒక సిచ్యువేషన్ మెనీ టైమ్స్ ఐ హావ్ ఫేస్డ్. అవును. అప్పుడు నేను వాళ్ళ దగ్గర when I tell them, I acted in Maniratnams. Oh, you're one of the. So that is the power of ఓకే Maniratnam sir. ఓకే 30 years back what I did, అది ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది. ఓకే. సో ఆనంద్ గారు అంటే ఇండస్ట్రీకి వచ్చి 36 ఇయర్స్ అయిపోయింది. బట్ 36 ఇయర్స్ అబ్బాయిలాగే ఉన్నారు. అయ్యో, మెయింటైన్ చేయాలి సో కదా. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంత కలర్ఫుల్ గా ఉన్నారు అసలు, చూడండి స్క్రీన్ లో. యాక్చువల్ గా ఏంటంటే యూఆర్ అ వెరీ కలర్ఫుల్ పర్సన్. ఎందుకంటే నేను వచ్చే ముందు మీరు ఇంటర్వ్యూస్ అన్ని చూసాను. ఓకే నాకు కలర్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో అప్పుడు ఏది చూస్తే ద కాంబినేషన్, ద డ్రెస్, యాక్చువల్లీ యూ డ్రెస్ వెరీ వెల్, థ్యాంక్ యూ సో and the combination and the colors, I thought to impress you, colors వేద అని ఇంప్రెస్ చేసేసారు. చేసేసారు కదా. నిజంగా Okay. ఇంప్రెస్ మీరు అయిపోయారు. ఈ రోజు ఒక ఎర్తీ కలర్ లో ఉన్నారు. అవును. బట్
యూ లుక్ గుడ్, యూ ఆల్వేస్ లుక్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అండ్ దసరా రాబోతుంది. అందరికి నవరాత్రులు స్పెషల్ గా మేము 9 days కి 9 interviews అనుకున్నాం. కలర్స్ ఇవన్నీ ఉంటుంది కదా, గుడ్. అందరు ఇంటికాడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు సెల్ ఓపెన్ చేస్తే మీలాంటి వాళ్ళని మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వెళ్ళి వీళ్ళ లైఫ్ లో ఎన్ని స్ట్రగుల్స్ అన్ని అచీవ్మెంట్స్ ఎలా అసలు లైఫ్ లో తీసుకున్నారో ఒకసారి చూద్దామన్న ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ కి మనం ఎలా కనపడాలి, కలర్ఫుల్ గానే కనపడాలి. నాట్ మెనీ పీపుల్ నో అబౌట్ హౌ ఐ కేమ్ అప్ అండ్ అవును, అది నీకు తెలియదు కదా. మీ ఇంటర్వ్యూస్ కూడా తక్కువ ఉన్నాయి. ఆలీతో సరదాగాలో ఆలీతో సరదాగా నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ లైఫ్. ఐ థింక్ దట్ వాస్ మై ఫస్ట్. నేను 3 times చూసాను సార్ ఆ ఇంటర్వ్యూ. అది ఓకే, బికాజ్ ఆఫ్ యూ. దట్ వాస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ నా లైఫ్ లోనే. ఆ తర్వాత తమిళ్లో ఒకటి ఇచ్చాను, అది తర్వాత తెలుగులో ఒకటి, ఇది ఐ థింక్ మై 4th. అంతే. తమిళ్లో కూడా చూశాను నేను. సో ఆనంద్ గారు నిజంగా అంటే మీరు అందరూ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ఈ జనరేషన్ కి. 80s 90s కిడ్స్ కి మాత్రమే తెలుసు. ఇప్పుడున్న మీలాంటి ఒక హీరో సుమన్ గారు కానీ, భాను చంద్ర గారు, ఆనంద్ గారు, అర్జున్ గారు ఇండస్ట్రీని ఏలేశారని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు 4 pillars లాగా ఎలా నిలబడ్డారో తర్వాత వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా అండ్ సూపర్ డూపర్ హీరోస్ గా వేరే లెవెల్లో యాక్ట్ చేశారు, వేరే లెవెల్ సినిమాలు చేశారు అండ్ మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ ఎటు చిన్న చిన్న కాంట్రవర్సీలు కూడా లేకుండా లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అన్ని. No, there were many controversies and many things and many hurdles అన్ని ఉంటాయి కదా. How can you be a clean person for 36 years? Okay. సో ఫస్ట్ మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ ఏంటి, ఏమని చెప్తారు? నా ఫ్యామిలీలో యాక్చువల్లీ వి ఆర్ 4 brothers, 4 sons. నేను హైదరాబాద్ లో పుట్టాను, సికింద్రాబాద్ లో మారట్పల్లి. తెలుగు వాళ్ళ మీరు? తెలుగు వాళ్ళు కాదు, తమిళే. కానీ మా యాన్సిస్టర్స్ అందరు ఇక్కడి నుంచే, విజయవాడ, హైదరాబాద్ నుంచి. సో వాళ్ళని తెలుగు మీడియం. సో నా ఇంట్లో లెటర్స్ అని వాళ్ళు ఆ టైంలో తెలుగులోనే వస్తుంది. సో అందరికి తెలుగు తెలుసు. నేను పుట్టేది హైదరాబాద్ లో. దే ఆర్ 4 brothers. సో లైక్ ఫ్రమ్ అ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ అండ్ మై ఎల్డెస్ట్ బ్రదర్ హీ వాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఫర్ టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ మై అదర్ బ్రదర్ ఇస్ అ ప్రొఫెసర్ in Vivekananda College. Okay. I think you must be knowing my brother Bharat Arun, no? Who's cricket, yeah. Yes. He played for India and he was a Indian team coach for almost 10 years. Okay. And now he's a coach for the IPL KKR. Bowling coach. Yes. And, bowling coach, and he has a academy called Coaching Beyond Coaching. Okay. మీరు కూడా బాగా ఆడతారా? నేను అంత క్రికెట్ మీరు మా అంత ఆటగారు కాదు. ఐ వాజ్ ఇంటూ యాక్టింగ్ ఓన్లీ. ఓకే, మంచి పాటగారు మీరు. సో లైక్ వీళ్ళందరూ బాగా చదివి ద హోల్ ఫ్యామిలీ ఎలా అంటే చదవాలి, బాగా చదవాలి. 6 o'clock అయితే ఇంట్లో ఉండాలి. యూ హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్ అండ్ పూజ చేసి అండ్ యూ హ్యావ్ టు స్టడీ. అలా వెరీ వెరీ కన్సర్వేటివ్. బ్రాహ్మణ్ ఫ్యామిలీయా? వీఆర్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. అదే పూజ చేసి అంటే పూజ రోజు పూజ చేయాలి. సో లైక్ I was totally zero interest in studies. Studies antene like kind of allergy to me. Okay. So I was a very bad student right from the day, from LKG to I'm 12th. I didn't finish my 12th. So appudu nenu cinema ఇంటర్ తో ఆపేశారు. 12th అదే ఇంటర్ ఆపేసాను. ఆ టైంలోనే నేను I think when I came into industry, I was only 17 years old. 17 or maximum 18. Okay. It was 1986. I came into industry. Okay. Even you don't have any family background? No, nothing. Okay. So, అది ఎలా నాకు స్పార్క్ వచ్చిందంటే, I don't think you will know all that. ముందు we used to hire cycle. I think for one hour, 1 rupee. 1 rupee. So you'll have to wait for the cycle. So it will be in full demand. Evening అయితే అందరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత they hire cycle and అప్పుడు ఉన్నప్పుడు I used to అక్కడ సైకిల్ షాప్ ఓనర్ నా దగ్గర చెప్పారు, నువ్వు చూడడానికి బాగున్నావు, పేపర్లో ఈరోజు నేను చదివాను, ఒక అబ్బాయి కావాలి సినిమాలో యాక్ట్ చేయడానికి కోసం, నువ్వు ఎందుకు వెళ్ళి చూడొచ్చు కదా, నేను చూడడానికి చాలా బాగున్నావు అని. సో అప్పుడు నేను when I was going to sleep, I was thinking, because నాకు స్టడీస్ అంటే zero interest. So I wanted to get into something, but I had no idea what to do.
I was just ఆ టైంలో I was only I say 10 or 11 years old. మీరు గుడ్ స్టూడెంట్ కాదంటున్నారు, 12th ఫెయిల్ అంటున్నారు, గుడ్ స్టూడెంట్. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ ఓ ఇండస్ట్రీలో అంత బాగా ఐ మీన్ ఓకే అది ఇంగ్లీష్ యూ మీన్ యూ స్పీక్ టు ఎవ్రీవన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇట్స్ జస్ట్ లాంగ్వేజ్. ఓకే ఒక లాంగ్వేజ్ బాగా మాట్లాడడానికి తెలుగు కూడా మాట్లాడుతున్నాను. ఓకే సో అదికి స్టడీస్ కి ఏం సంబంధం లేదు కదా. ఓకే సో ఆ టైంలో ఐ థింక్ యూ మస్ట్ బి నోయింగ్ రవి కే చంద్రన్, నో? కెమెరామ్యాన్, సినిమాటోగ్రాఫర్. సో వి ఆర్ ఆల్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. హీ యూస్ టు బి మై భరత్ అనే నేను కూడా ఆయన కెమెరా భరత్ అని నేను చాలా ఇప్పుడు మణిరత్నం గారు పిక్చర్ తగ్ లైఫ్ ఇదని ఫస్ట్ మణిరత్నం పిక్చర్ ఆయన బ్రదర్ చేశారు, ఉనరు అని చెప్పి మలయాళం ఫిల్మ్, దెన్ తమిళ్ మూవీ. సో ఈ యూస్ టు బీ మై బ్రదర్స్ ఫ్రెండ్, ఈజ్ ఎల్డర్ టు మీ. సో ఆయన ఇంటికి వచ్చి ఐ మీన్ ఇది ఇంతకు ముందే ఒక ఇంటర్వ్యూలో నేను ఇది చెప్పాను. సో హీ ఆల్సో హెల్ప్ మీ అండ్ త్రూ హిమ్ ఐ గాట్ ఇంటు మూవీస్. Okay. ఐ వాజ్ లక్కీ ఇనఫ్ టు సో అప్పుల్లో సైకిల్ రెంట్కి తీసుకొని సినిమా థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసిన ఆనంద్ గారు తర్వాత కొన్ని కోట్ల మంది సైకిల్ మీద, బైకుల మీద, కార్ల మీద వచ్చి థియేటర్లో మీ సినిమా చూసే స్థాయికి వచ్చేసారు. వావ్, గ్రేట్ సార్. చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఈ ఆపర్చునిటీ, అది మీకు వచ్చింది. బట్ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ గా ఎలా ఉండేది పొజిషన్ అప్పుడు? వెల్ ఆఫ్ లేకపోతే చాలా స్ట్రగుల్స్ not very ఉండేవి? well off actually. And my father was working in a private company, Brook Bond India Limited, and actually very middle class family in చెప్పొచ్చు. We didn't have any issues. My father, mother, they took proper care of us actually. మనీ ఇష్యూస్ అన్ని పెద్దగా ఏం లేదు, కానీ we all came up and my brother started, he's 12 years elder to me, he started working when I was young, and financial issues we have never had, and all that will not come to your mind. చైల్డ్హుడ్ లో I don't think we had any kind of financial issues. I think my father was properly taking care of the family. He had enough money to manage. ఓకే, అంటే సిమిలర్ గా ఈ 90s 90s లో వచ్చిన కొంతమంది యాక్టర్స్ లైక్ యూ, కొంతమంది ఫేస్ లన్నీ సిమిలారిటీస్ సేమ్ ఒకేలాగా ఉండేవి సార్. చాలా లైక్ రఘుమాన్, చాలా మంది ఇప్పుడు మీరు చూస్తే కూడా విక్రమ్ యాక్టర్ నా దగ్గర చెప్తారు, నేను ఫ్లైట్ లో అన్ని వెళ్ళేప్పుడు నన్ను చూసి దొంగల మీరే యాక్ట్ చేస్తారు, ఆనంద్ కదా అని చెప్తారని అప్పుడు ఆ టైంలో. సో చాలా మంది ఆ సిమిలర్ ఫేసెస్ ఉంటుంది ఆ టైంలో. అవును, మన ఏఆర్ రెహమాన్ వాళ్ళ అవును బావా, అదే రఘుమాన్ రఘు అని చెప్తారు ఇక్కడ, రఘు అని చెప్తారు ఇక్కడ. గోవిందుడు అందరవాడులో చాలా మంది అవును, హెయిర్ స్టైల్ సేమ్ గా ఉంటుంది అండ్ లుక్స్ అన్ని ఇట్ విల్ బి సిమిలర్. అండ్ సుమన్ గారు సిమిలర్ క్లోజ్ టు, అంటే మీరు అందరూ ఎంగ్లో ఉన్నప్పుడు ఒకే ఫేస్. సుమన్ గారు ఇంకో మంచి హైట్ అండ్ మంచి కలర్, బిగ్ నోస్, అండ్ he had his own charm. మీ ఇద్దరు చాలా కాంబినేషన్ చేశారు కదా. నేను సుమంత్ ఐ థింక్ ఐ డిడ్ 2 films. మంచి మంచి మూవీస్ అవి కూడా. మీరు పోలీస్ ఖైదీ ఇన్స్పెక్టర్ ఒక పిక్చర్ చేశాను. ఓకే, ఇంకా ఏదో ఒక పిక్చర్ చేశాను గుర్తు రావట్లా. ఓకే సార్, బట్ రావటమే ఇండస్ట్రీకి మంచి హైట్, వెయిట్, ఫిజిక్ చూస్తేనే గట్టిగా ఉన్నారు. బట్ హీరోనే చేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చారా, లేకపోతే హీరో కాకుండా వేరే ఆపర్చునిటీస్ లైక్ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చినా గానీ మనం నిలబడాలి ఇండస్ట్రీలో అనుకుని వచ్చారు? ఎందుకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు, ఎవరు కూడా మీకు ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, ఇలాంటి మూవీస్ చేయి, అలాంటి మూవీస్ చేయి అని సజెస్ట్ చేయడానికి ఎవరు లేరు ఇక్కడ. రాంగ్ రూట్ లో ఎక్కువ వెళ్తా ఉంటాం మనం, రైట్ రూట్ కి రారా అని చెప్పేవాడు ఉండడు. ఈవెన్ మన రాంగ్ రూట్ కి వెళ్ళేటప్పుడు కూడా మనకు తెలిసిన కో ఆర్టిస్ట్ కూడా వాడు రాంగ్ రూట్ కి వెళ్తున్నాడు అని తెలిసి కూడా సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే వెరీ రా సార్. అప్పుడు ఐ వాజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రజనీ అండ్ కమల్. సో క్రేజ్ రజనీ కమల్ అంటే అప్పుడు నేను ఆర్టిస్ట్ అన్ని చూడడానికి ఐ మీన్ నేను ఎలా ఆలోచిస్తానంటే దే ఆర్ లైక్ గాడ్స్ అలా. సో ఐ వాంటెడ్ టు బికమ్ లైక్ రజనీ అండ్ కమల్. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. యూ గెట్ ఇన్స్పైర్డ్ చెప్పేప్పుడు వాళ్ళిద్దరు. కానీ ఫార్ మీ ద ఫస్ట్ ఇన్స్పిరేషన్ వాస్ రెహమాన్. ఎందుకంటే ఆ టైంలో వెన్ ఐ రియలీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మూవీస్, అప్పుడు హీ వాస్ కమింగ్ అప్ అండ్ ఈ రవి కే చంద్రన్ యూస్ టు షో మీ మ్యాగజైన్స్ అండ్ ఆల్ దట్. అప్పుడు మ్యాగజైన్సే కదా, ఇలాంటి ఇంటర్వ్యూ ఏం లేదు. సో అప్పుడు నువ్వు లాగే ఉంటారని, లైక్ యూ టోల్డ్ మీ సిమిలారిటీస్. అప్పుడు నాలాగే ఉంటా అంటే ఐ యూస్ టు థింక్ దట్ ఐఎమ్ బెటర్ దెన్ హిమ్ ఆ టైంలో. ఓకే, యు అండర్స్టాండ్? ఆ కంపేర్ మనం చేస్తారు కదా ఇమ్మెచ్యూరిటీ లెవెల్ ఇదని. సో ఈఎస్ కమ్ అప్ అంటే నాకు కూడా రావచ్చు అని ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ టు. అవును,
అదని చూసేప్పుడు ఐ హ్యాడ్ లైక్ కైండ్ ఆఫ్ ఐ స్టార్టెడ్ డ్రీమింగ్ అబౌట్ కమింగ్ ఇన్ టు మూవీస్ అండ్ వెన్ హీ టెల్స్ మీ స్టోరీస్ అబౌట్ అబౌట్ ద షూటింగ్ ఇలా జరుగుతుంది అది ఇదని చెప్పేప్పుడు ఆల్ దట్ విజువలీ ఐ నా డ్రీమ్లో కళల్లో I'll be dreaming about them more than studies how to come up. So that was only running in my mind and ఒక స్టేజ్లో ఒక 16 years అలా ఉన్నప్పుడు మై డ్రీమ్ వాస్ టు somehow get into movies and come up in movies అలా. ఓకే సార్, బట్ అంటే ఇండస్ట్రీకి రావడం చాలా కష్టం, అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేయడం చాలా కష్టం ఇంకా మీరు మీ టైంలో. అలాంటిది మీరు ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే మణిరత్నం గారితో మూవీ చేశారు మీరు, ప్రశాంత్ గారు. నా ఫస్ట్ ఫిల్మ్ బాలచంద్రతో ఫస్ట్ ఫిల్మ్, బట్ మణిరత్నం గారితో యాక్ట్ చేయాలని ఇప్పుడున్న యాక్టర్స్ కూడా డ్రీమ్ ఉంటుంది. అవును అవును. అలాంటిది అంత పెద్ద డైరెక్టర్ తో ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది అసలుకి? యాక్చువల్గా మణిరత్నం గారు పగల్నెలు పిక్చర్ నేను ప్రివ్యూ వెళ్ళాను. పగల్నెలు పిక్చర్ యాక్చువల్గా రవికే చంద్రన్ బ్రదర్ చేశారు. అప్పుడు నేను ప్రివ్యూ వెళ్ళి చూసి అప్పుడు ఆ పిక్చర్లో మురళి అనే ఒక అతను, అవును, అప్పుడు ఆ టైంలో ఈ వాజ్ జస్ట్ కమింగ్ అప్. సో అప్పుడు ఐ స్టార్టెడ్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ హిమ్ లైక్ హీఈస్ డార్క్. అప్పుడని ఎలా అంటే డార్క్గా ఉంటే ఇప్పుడన్నీ అన్నీ మారిపోయింది, ట్రెండ్ చేయండి. అప్పుడని యూ హ్యావ్ టు లుక్ గుడ్, కలర్ బాగుండాలి. అప్పుడు when I saw the movie, it was a fantastic film. అది చూసి నేను somehow I wanted to meet మణి సార్ అండ్ నేను రవి దగ్గర అప్రోచ్ చేశాను. somehow I have to meet him అని చెప్పి. సో he was actually, ఆయనకి ఏంటి భయం అంటే నా బ్రదర్ ఫ్రెండ్ ఆయన, నా ఫ్యామిలీ గురించి తెలుసు, హౌ స్ట్రిక్ట్ మై పేరెంట్స్ వేర్ అండ్ వెరీ కన్సర్వేటివ్ అని చెప్పి. సో వాళ్ళ దగ్గర ఇఫ్ హీ ట్రైస్ టు హెల్ప్ మీ హీల్ బీ సూడ్ బికాస్ దే ఆయన దగ్గర అడుగుతారు కదా నువ్వేంటి ఆయన యువర్ స్పాయిలింగ్ హిమ్ అని చెప్పి. సో ఆల్ దట్ హీ హ్యాడ్ ఇన్ మైండ్. హీఈస్ ద ఫస్ట్ వన్ హూ టుక్ మీ ఫోటోగ్రాఫ్ ఆయన కెమెరాతో. సో యాక్చువల్లీ దట్ వెంట్ టు మణి సార్ త్రూ ద అసిస్టెంట్స్ కదా, మణి సార్ అసిస్టెంట్. సో దట్ టైమ్ హీ డిడ్ వన్ ఫిల్మ్ కాల్డ్ మౌనరాగం. అవును అవును, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అందులో కార్తిక్ రోల్ గుర్తుండాలి ఆ రోల్ కోసం. బట్ ఐ వాస్ వెరీ యంగ్. హీ వాజ్ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ సీయింగ్ మై ఫోటో. అది చూసి తర్వాత హీ టుక్ అ స్క్రీన్ టెస్ట్ ఆ టైంలో, ఆర్టిఫిషియల్ ముష్ అని పెట్టి. సో అది చూసి ఈ సెడ్ ఐ లుక్ టూ యంగ్ ఫర్ ద క్యారెక్టర్, నో ఐ డోంట్ లుక్ మెచ్యూర్డ్ అని చెప్పి. ద ఫోటోస్ వాట్ హీ టుక్, మెనీ ఫోటోస్ వాట్ హీ టుక్, అది ఐ టుక్ ఇట్ ఫ్రమ్ దర్ ఆఫీస్. అది పెట్టుకొని ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఆఫీసెస్ అన్ని తిరిగేశారు. అప్పుడన్నీ మీరు ఫోటోస్ వేయాలి కదా, బ్యాక్ సైడ్ లో నేమ్ ఇదని రాసుకొని, టెలిఫోన్ ల్యాండ్ లైన్ ఉందా ఇంట్లో, ల్యాండ్ లైన్ లేదు, పక్కింట్లోనే ఫోన్ రావాలి, పీపీ. సో పీపీ అని రాసి సో వాళ్ళెవరు హీ డజంట్ లైక్ మీ బికాస్ ఐ డోంట్ స్టడీ హీ యూస్ టు బి ఓల్డ్ మ్యాన్. నేను చదవను అని చెప్పి ఆయనకి నన్ను చూస్తేనే అది సినిమాలో నువ్వు వస్తున్నావా అని అస్సలు హీరో అయినా, కానీ దేర్ ఇస్ నో అదర్ గో. దట్ వాస్ ఓన్లీ నంబర్. నా మంచి టైం వాళ్ళకి ఫోన్ వచ్చి నాకు ఇచ్చారు బికాస్ హీ వాస్ నాట్ ఎట్ హోమ్. ఆయన వైఫ్ నా ఇంటికి వచ్చి ఆనంద్కి ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి ఒక రోజు ఫోన్ వచ్చింది. ఈ యాక్చువల్గా ఇది నేను బాలచంద్ర ఆఫీస్లో ఇచ్చాను ఈ ఫోటో. అది వాళ్ళు చూసి నన్ను పిలిచారు ఒక పిక్చర్ కోసం. నన్ను చూసి వెంటనే మీసాలు తీయమని చెప్పారు. ఇది ఆ రోజు నైటే వెళ్ళాలి. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఆ పిక్చర్ రఘుమాన్ యాక్ట్ చేసే పిక్చర్, రఘుమాన్ యాక్ట్ చేసిన పిక్చర్ మలయాళంలో చేశారు. యాక్ట్ చేసే పిక్చర్ రీమేక్ ఇది తమిళ్లో. ఆ క్యారెక్టర్ నేను చేశాను. ఇది కన్నంగల్ ఏదో వస్తుంది ఒకటి, వనంకనంగా, గుర్తుంది నాకు. మీరు మురళి గారు, మురళి, కార్తీ, అక్కడ మమ్ముటి, మోహన్ లాల్, రెహమాన్ చేశారు. ఇది ఇంతకు ముందే ఇంటర్వ్యూలో అది నేను చెప్పాను. సో జస్ట్ సో దట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. 500 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చారు. నాకు ఇంకో గుర్తుంది, 2000 రూపీస్ నాకు రెమ్యునరేషన్ అని చెప్పి ఫుల్ మూవీ 2000 రూపీస్ రెమ్యునరేషన్ 1986 ఎండ్లో. అప్పుడు దే గేవ్ మీ 500 రూపీస్ అడ్వాన్స్. అంటే అప్పుడు నాకు పెద్ద అమౌంట్ అది. 20 రూపీస్ నోట్స్ ఇంకో గుర్తుంది, పాత నోట్స్ అన్ని. సో అది తీసుకొని ఇంటికి వచ్చి ఆ రోజు నైట్ వెళ్ళాలి నేను. సో అప్పా ఏం స్ట్రగుల్ అంటే 40 డేస్ షూటింగ్. 40 డేస్లో నాకు ఏదో 10 డేస్ ఏదో వర్క్. మొత్తం 40 డేస్ నన్ను కొచ్చిన్లో పెట్టి ఒక రూమ్లో 10 మెంబర్స్
హెయిర్ డ్రెస్సర్, ఇది మేకప్, అందరితో నేను. సో దట్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే. సో కార్తిక్ గారు వాళ్ళ ఫాదర్ అప్పటికి పెద్ద యాక్టర్. కార్తిక్ గారు ఫాదర్ అప్పుడు ఐ డోంట్ థింక్ హీ వాజ్ అలైవ్ దట్ టైమ్. హీ ఆల్రెడీ డైడ్. అప్పటికి పెద్ద యాక్టర్. కార్తిక్ వాస్ అ వెరీ బిగ్ యాక్టర్ దట్ టైమ్. హీ వాజ్ అ హీరో. అప్పటికి ఆయన 40-50 lakhs తీసుకునే వాళ్ళు ఆ రెమ్యునరేషన్. టైంలో ఐ డోంట్ థింక్ 86 లో అంత లేదు. Hmm. ఈ పిక్చర్ ఈ తర్వాత చాలా పిక్చర్స్ హిట్ అయింది కదా. అవును. సో లేట్ 80s 89 90 ఈస్ రెమ్యునరేషన్ వాస్ లైక్. పీక్ లో ఉన్నారులే కార్తిక్ గారు అప్పుడు. కార్తిక్ తెలుగులో కూడా- ఆల్వేస్ హ్యాడ్ అ మార్కెట్. హీ వాజ్ అ గుడ్ యాక్టర్. ఆల్ హిస్ మూవీస్ ఆర్ డూయింగ్ అవును, వెల్. అవును, అండ్ అవును. తెలుగులో కూడా అన్ని బిగ్ హిట్స్ తన. అవును అవును తర్వాత ఇక్కడ తర్వాత చేసే picture, అవును తగ్గించారు, కొన్ని అవును. ఫాదర్ రోల్స్ చేశారు, ఇప్పుడు అసలు అవును. కనిపించట్లేదు ఆయన. అవును. ఎందుకని ఆయనకి మధ్యలో అంటే సమ్ ఏదో హెల్త్ ఇష్యూ అని, లేకపోతే డ్రగ్స్ అడిక్ట్ అయ్యారని ఏదో సమ్ చాలా న్యూస్ లో వచ్చాయి సార్. Different people say different things, and like but whatever he was, I know that he has come out from everything, and ఓకే. he also looks good now, and ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. I think so. ఒక బ్యాడ్ Should ఫేస్ be ఉంటుంది happy. ఎవరికైనా కానీ లైఫ్ లో. 100% అందరికి డెఫినెట్ గా వస్తుంది. యూ కాన్ బి హ్యాపీ ఆల్ ద టైమ్. నో. ఎస్ సార్. బట్ మీ ఫస్ట్ రెమ్యునరేషన్ వాజ్ 2000. 2000 రూపీస్. వావ్. సో అది తర్వాత ఆ పిక్చర్ రిలీజ్ అయింది. సెకండ్ పిక్చర్ రెమ్యునరేషన్ 5000. Hmm. అండ్ మై నెక్స్ట్ ఫిల్మ్ వాజ్ విత్ కమల్ గారితో చేశాను Okay. నెక్స్ట్ ఫిల్మ్. సో అది తర్వాత ఇంకొక పిక్చర్ చేశాను, పూంతోట కాల్కార్ అని చెప్పి, అది తెలుగులో రీమేక్ చేశారు. Hmm. సో ఆ పిక్చర్ లో 15 ఐ స్టిల్ రిమెంబర్. వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చారు, నాకు ఇంకో 15 ఇచ్చారు. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ ఫర్ మీ దట్ టైం, 30,000. ఓ ఏ ఇయర్ లో ఇది? 1987. 87 లో 30,000. 30,000. తర్వాత ఏమైందంటే ఆ పిక్చర్ రీమేక్ తెలుగులో సుబ్బరామిరెడ్డి అవును. కదా వాళ్ళు తీశారు. అప్పుడు యాక్చువల్గా తమిళ్లో నేను చేసే అదే సీన్స్ తెలుగులో దే వాంటెడ్ టు రీటైన్ ద సీన్స్. ఊటీలో షూట్ చేసేదాన్ని, దే వాంటెడ్ టు రీటైన్ ఆల్ ద సీన్స్. Hmm. అప్పుడు ఓన్లీ ద కాంబినేషన్ దే వాంటెడ్ టు టేక్. విజయకాంత్ చేశారు కదా, విజయకాంత్ గారు చేసే క్యారెక్టర్ ఇక్కడ కృష్ణరాజు గారు చేశారు. ఓకే. సో ఆ కాంబినేషన్ మాత్రం తీద్దాం అని దే ప్లాన్డ్. ఓకే. అప్పుడు విజయకాంత్ గారు నన్ను పిలిచి నా దగ్గర చెప్పారు, ఆ కాంబినేషన్ అని అదే వాళ్ళు రీటైన్ చేస్తున్నారు. సో అందుకోసం నువ్వు మంచి రెమ్యునరేషన్ అడగమని, వాళ్ళు ఎలాగైనా ఇవ్వాలి, ఎందుకంటే ఇంకో ఆల్టర్నేట్ యాక్టర్ని పెట్టడానికి వీల్లేదు ఓకే. అని చెప్పి నువ్వు అడగమని చెప్పారు నా దగ్గర. అప్పుడు 75 అడగమని చెప్పారు. అప్పుడు నేను వెళ్ళి, ఇప్పుడు యాక్చువల్గా కృష్ణారెడ్డి అని చెప్పి ఈ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్రొడక్షన్ దేర్. ఐ థింక్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో ఈజ్ ద ప్రెసిడెంట్ నౌ. ఓకే. సో నేను ఫస్ట్ ఆయన దగ్గర వెళ్ళి ఇలా పిక్చర్ చేస్తున్నాను, ఎంత ఇద్దా అని చెప్తే, నేను అని చెప్పి నాకు చెప్పడమే 75,000 అంటే ఇట్స్ సచ్ అ బిగ్ అమౌంట్. నేను చెప్పాను 75,000 ఏంటి 75,000? ఏ సాయి, నాకు ఇంకో గుర్తుంది, సాయి ప్రొడక్షన్ మేనేజర్, సాయి పిక్చర్ ఏవద్దయ్యా, క్యాన్సల్ అయ్యా, వెళ్ళిపో. ఏంటి ఏం ఆలోచిస్తున్నాను, నాకేంటి, నేను ప్రింట్ చేస్తున్నావా నోటు, పిక్చర్ వద్దమ్మా, నువ్వు వెళ్ళిపోవచ్చు, క్యాన్సర్ పిక్చర్ అయినా తీయనని చెప్పేశారు ఫటకని. నేనేంట్రా ఇలా చెప్పేశారని చెప్పి, సార్ సారీ చెప్పండి సార్ అంటే, ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడొచ్చా అని ఆయన ఇంటికి వచ్చేసాను. ఆ రోజు ఈవినింగే మళ్ళీ పిలిచారు. మళ్ళీ పిలిచి అదొక డ్రామా ఆయన చేసేది. సో హీ నోస్ దట్ ఐ వాజ్ ఇన్నసెంట్ అండ్ వెరీ యంగ్ అని చెప్పి అదన్నీ వేయడానికి వీల్లేదు. నేను వెళ్ళి చెప్పాను, కాదు విజయకాంత్ దగ్గర వెళ్ళి చెప్పాను నేను. ఆయన చెప్పారు, ఇస్తారే వాళ్ళు రైట్స్ కొనేసారు, అడ్వాన్స్ ఇచ్చేసారు, ఏంటి భయపడదు, ఎలా వస్తారు 50 అడగమని. సో నేను చెప్పాను, ఎలాగైనా ఆయనకి తెలిసిపోతుంది కదా నేను 50 75 అంటే బడబడ అని చెప్తున్నారు. సో అది దాన్ని పెట్టుకొని ఐ బాట్ మై ఫస్ట్ కార్ ఎప్పుడు when I was 18 years. ఏ కార్ కొన్నారు? మారుతి TMB 989. I still remember that. ఎంత అప్పుడు కాస్ట్? 78,000 rupees. 78,000 rupees. నేను అది సేల్ చేసేప్పుడు 85,000 1992లో సేల్ చేశాను. అప్పుడన్నీ ప్రీమియం ఉంటుంది కదా. మీ కెరీర్ స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో మీరు వర్క్ చేశారు సార్, లైక్ మణిరత్నం గారు, బాలచంద్ర గారు, బి గోపాల్ గారు, ఇక్కడ తెలుగులో కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. బట్ ఎందుకని తర్వాత కొంచెం ఒక మిడిల్ కి వచ్చే టైంకి పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేయలేకపోయారు? రీజన్ అంటే ఏమని చెప్తారు? మీ తప్ప లేకపోతే ఇట్ సైడ్ తప్ప? అసలుకి సంథింగ్ వాజ్ ఆల్వేస్ గోయింగ్ రాంగ్ యాక్చువల్ నా కెరియర్ లో. ఎలా చూస్తే గురించి ఏమన్నా బ్యాడ్ గా ఏమన్నా అలాంటి ఏం కాదు. నా పిక్చర్ ఆడుతుంది కానీ నాకు పిక్చర్ రాదు అలా. సో
ఐ థింక్ నేను హీరోయిజం లాగా అలాంటి ఏం పిక్చర్ చేయలేదు. యూనో Okay. ఇట్ వాస్ లైక్ సాఫ్ట్ కైండ్ ఆఫ్ ఆ టైంలో అలా చేశాను. ఇంకొకటి ఏంటంటే ఐ విల్ బి వర్కింగ్ త్రూ అవుట్ సార్. యాక్చువల్గా నా దగ్గర ఇక్కడ అడుగుతారు, ఏంటి మిమ్మల్ని పిక్చర్ చూసి చాలా రోజు అయింది అని చెప్పి. మీరు చూస్తే యాక్చువల్గా 2002 నుంచి till 2012 I was working only in Malayalam films. So many Malayalam films lined up with Malayalam movies. సో ఇక్కడ ఎవరు నన్ను పిలవలేదు. ఆ తర్వాత టోటలీ ఈవెన్ మలయాళం మూవీ స్టాప్, తమిళ మూవీ స్టాప్, నో మూవీస్. ఐ వాజ్ సిట్టింగ్ అట్ హోమ్. అండ్ ఆ టైంలోనే ఐ స్టిల్ రిమెంబర్ ఐ బిల్ట్ అ హౌస్. ఎక్కడ చెన్నైలో? చెన్నైలో ఓకే. బీచ్లో ఒక హౌస్ బిల్డ్ చేశాను. చేసి వర్కే లేదు. అందరూ ఇంటికి వచ్చిన తర్వాత అండ్లకి దాని ఇలా అన్ని పోయింది. సో లైక్ ఐ డెంట్ హ్యావ్ వర్క్ ఫర్ 2 years 3 years అలా. ఒక్క పిక్చర్ కూడా రావట్లా. అండ్ ఇమాజిన్ ఐ వాస్ బిజీ. అండ్ పాలిటిక్స్ మీ మీద అదని బాగుంటాడు, చాలా బాగా చేస్తాడు. నోబడీ కెన్ స్టాప్ ఎనీబడీ సక్సెస్. My time, that time was, I had to take it. Totally no films, nothing. And I was sitting at home. ఏం వర్క్ లేకుండా ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ అప్పుడు ఎలా అంటే ఆ సెల్ఫ్ మోటివేషన్ లేదు. అండ్ ఐ వాస్ గోయింగ్ త్రూ అ వెరీ బ్యాడ్ ఫేస్. ఎలా అంటే దెర్ వాజ్ నో బడీ టు మోటివేట్. నా ఫ్రెండ్స్ లెవెల్ కూడా అంత మెచ్యూరిటీ లేదు వాళ్ళకి. పిఆర్ఓ మెయింటైన్ చేయరు. ఆ టైంలో పిఆర్ఓ అని లేదు. ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో బిజీ కమింగ్ అప్ ఇన్ దర్ లైఫ్. డ్రింక్స్ అడిక్ట్ అయ్యారు ఆ టైంలో ఏమన్నా? నేను అడిక్ట్ అని అవ్వలేదు. ఐ యూస్ టు డ్రింక్. I used to drink every day. లోన్లీనెస్ ఉండి. Because of loneliness, I used to drink. And I used to exercise too. And entante I was thinking, only solution for this is to have a drink and that kind మర్చిపోవచ్చు. of marchipovachu. Ilanti and getting up late in the morning, and there was no discipline in life, and kind of ఎన్ని ఇయర్స్ ఉంది ఆ బ్యాడ్? it went on for actually 3 years. 3 years. అది తర్వాత ఏమైందంటే ఐ థాట్ దట్ ఇస్ ఇట్, ఐ వోంట్ గెట్ ఎనీ మూవీస్ అని చెప్పి ఐ యాక్చువల్లీ నాకు కుకింగ్ లో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కుకింగ్ లో. దెన్ వాట్ ఐ డిడ్, ఐ థాట్ ఐ షుడ్ హ్యావ్ ఆల్టర్నేట్. ఇది నమ్ముకొని ఏం ప్రయోజనం లేదని చెప్పి ఐ వెంట్ టు బెంగళూరు అండ్ జాయిన్ ద కోర్స్. హీరోగా ఉండి ఐ వెంట్ అండ్ జాయిన్ ద కోర్స్ బెంగళూరులో. అక్కడ వెళ్ళి 8 months కోర్స్ ఐ డిడ్, me and my wife, and I started a restaurant. So our restaurant instant ga it became a hit. So our time lo then our time lo when I was doing many Malayalam films, investment chesanu akkada. I invested some money there, and adi our lands ani it went up like that from 2002 to 2008 lo oka boom ochindi kada. So it went up, and I shifted to Kerala. అక్కడ ఐ స్టార్టెడ్ రెస్టారెంట్. సో తర్వాత ఇంకా రెస్టారెంట్ లైఫ్కి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు బీచ్ లో ఉంది కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఐ వెంట్ ఆన్ ఐ థింక్ ఐ వెంట్ టు బ్యాంకాక్ విత్ మై ఫ్యామిలీ. సో ఆ టైంలో ఏమైందంటే దొంగతనం జరిగింది ఇంట్లో. ఒక 70 sovereigns ఆఫ్ గోల్డ్ ఇదని దొంగతనం జరిగింది. అండ్ ఇట్స్ చాలా దూరం కదా సిటీ నుంచి. ఇప్పుడు వేరే లెవెల్లో ఉంది ఆ ఏరియా. సో అప్పుడు ఆ ఇల్లు అమ్మేసి ఐ హ్యాడ్ సమ్ మనీ ఆల్సో. ఐ బాట్ అ ఫ్లాట్. ఆ ఫ్లాట్ లోనే నేను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాను. ఆ రెస్టారెంట్ చాలా బాగా వెళ్ళింది. ఓకే. ఇన్స్టెంట్ గా హిట్ అయ్యి ఐ థాట్ ఐ షుడ్ అది ఇంకో గ్రో చేయాలి అని రెస్టారెంట్ బిజినెస్ ని ట్రివాండ్రం షిఫ్ట్ అయిపోయాను. ఓకే. మేడం త్రివేంద్రం. ట్రివాండ్రం. చాలా తక్కువ మంది తెలుసు, ఆనంద్ గారి వైఫ్ చాలా పెద్ద హీరోయిన్ ఒక టైంలో వన్స్ అపాన్ ఎ టైం. సో తెలుగులో కూడా చేశారు కదా? తెలుగులో కూడా చేశారు. అది నాకు సాంగ్ గుర్తుంది. ఏదో 2-3 ఫిల్మ్ చేశారు తెలుగులో. జీన్స్ చూస్తే అదని నాకు అదే అలీ గారితో కూడా ఉంటుంది. అలీతో జీన్స్ చూస్తే లాలీపప్పు, నడుము చూస్తే ఏదో ఒక సాంగ్ తమిళ్లో అమ్మాయి. జీన్స్ చూస్తే కిస్సు మిస్సు, నడుము చూస్తే అమ్మాయి యాక్చువల్ గా సినిమాలో రావాలి, కాలేజ్ స్టూడెంట్ అనుకుంటా. ఆ సినిమాలో రావాలని ఆ అమ్మాయి ట్రై చేసింది. తర్వాత 5-6 పిక్చర్స్ హీరోయిన్గా యాక్ట్ చేసింది మలయాళంలో, తమిళ్లో, తెలుగులో. అది తర్వాత సీరియల్లో పెద్ద హిట్ ఆ అమ్మాయి. సీరియల్ అంటే అమ్మాయి చేసే సీరియల్ అన్ని 5 years చాలా క్రేజ్ ఆ అమ్మాయి అంటే. అక్కడ పూర్ణిమ అని చెప్తే అందరికి అంత క్రేజ్. సో అమ్మాయి సీరియల్ స్టార్. సో మేడం రియల్ నేమ్ పూర్ణిమ. ఓ, ఇక్కడ తెలుగులో అమృత. ఓకే. లవ్ మ్యారేజ్. ఓకే. మీ ఇద్దరు ఏదైనా సినిమా చేసి? మేమిద్దరు ఒక ఏం చెప్పాలి, షార్ట్ ఫిల్మ్ కాదు, అప్పుడు ఏం చెప్తారు,
టెలిఫిలిం ఏదో ఒకటి టెలిఫిలిం అని చెప్తారు కదా, ఓకే, అవును, టెలిఫిలిమ్స్. టెలిఫిలిం ఆ కాన్సెప్ట్ ఎప్పుడు లేదనుకుంటున్నాం. సో ఆ ఫిల్మ్లో మేమిద్దరు కలిసి యాక్ట్ చేశారు. అప్పుడు వి ఫెల్ ఇన్ లవ్ అనుకో. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఎవరు ఫస్ట్, మీరు ప్రపోజ్ చేశారా, మేడం ప్రపోజ్ చేశారా? యాక్చువల్గా షీఈ్ నా వైఫ్ అని చెప్పారు ఎవరో. యాక్చువల్గా నాకు 2-5 వైఫ్స్ అందులో. అప్పుడు నా దగ్గర చెప్పారు, రేపు మీతో ఆ సెకండ్ వైఫ్ క్యారెక్టర్ వస్తుంది, అమ్మాయితో నా దగ్గర చెప్తున్నాను డైరెక్టర్, ఆ అమ్మాయితో నువ్వు ఇదని ఏం చూపించకూడదు, ఆ అమ్మాయి చాలా డీసెంట్ ఇదని ఆల్రెడీ బిల్డప్ ఇచ్చారు ఆ డైరెక్టర్. సో అప్పుడు ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు సీ హూ షీ వాజ్. అండ్ షీ చాలా అందమైన అమ్మాయి. ఎనీ అందమైన అమ్మాయిని చూస్తే వి ఆల్ ఫాల్ ఫర్ దెమ్. నో ఫస్ట్ టైమే ఫస్ట్ డే చాలా క్లోజ్ అయిపోయాం. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడాం. అదే అలాగే పెరిగి యూనో. సో ఇంట్లో చెప్పగానే యాక్సెప్ట్ చేశారా? అక్కడ ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. మీ ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ ఇంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదా? ఏం ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇమిడియట్గా మ్యారేజ్ 2002లో జరిగింది మ్యారేజ్. సో తర్వాత మేడం ఇండస్ట్రీలో వర్క్ చేశారా? యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం వదిలేశారు, టోటల్గా వదిలేసి ఆ తర్వాత 2006 నుంచి ఏదో సీరియల్ స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు వర్క్ లేదు. ఓకే. ఆ అమ్మాయి ఫుల్ బిజీ ఓ ఆ టైంలో. ఇక్కడ ఏమన్నా ఒకసారి చూద్దాం. ఆనంద్ గారి ఫ్యామిలీ ఫొటోస్ కొన్ని ఏమన్నా ఇప్పుడున్న ఆడియన్స్ కి తెలియదు కాబట్టి. ఓ ఫ్యామిలీ. దట్స్ మై వైఫ్ ఆన్ ద లెఫ్ట్, ఆన్ ద రైట్, ఆన్ మై రైట్. దట్స్ మై సన్. ఓకే. ఓన్లీ వన్ సన్? ఓన్లీ వన్ సన్. దిస్ వరల్డ్ కప్. మై బ్రదర్ వాస్ ద కోచ్ ఫర్ ద ఇండియన్ టీమ్. ఓకే. అమృత గారిని ఇక్కడ చూడొచ్చు. అండ్ మలయాళంలో పూర్ణిమ గారు అంటారు ఆమెని. మీకు మంచి సపోర్ట్ అని చెప్పొచ్చా అన్ని విషయాలలో? ఈక్వల్. నేను ఆ అమ్మాయిని సపోర్ట్ చేసింది, ఆ అమ్మాయి నాకు సపోర్ట్ చేసింది. అలా. ఓ ఎవరు? సన్ వాస్ బార్న్. సార్ అప్పుడు చాలా లావు ఉన్నారు మీరు కూడా. అప్పుడు అవును. ఒక టైంలో వర్క్ ఏం లేదు. సో ఐ వాజ్ 108 or something. నైస్ ఫ్యామిలీ. బట్ మీకు ఎప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు సార్ ఇండస్ట్రీలో? మీరు అన్నారు ఒక మాట, ఒకానొక టైంలో వర్క్ లేకుండా అండ్ కొంత డ్రింక్స్ కూడా అడిక్ట్ అయిపోయి లోన్లీనెస్ ఫీల్ అయిపోయి, అండ్ ఫ్యామిలీ ఉన్నా కానీ ఫ్యామిలీని కూడా పట్టించుకునే అంత లోన్లీనెస్ ఉంది మీ లైఫ్ లో. బట్ ఏ హీరో అంతకుముందు చాలా మంది హీరోస్ తో వర్క్ చేశారు, చాలా పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. ఎవరైనా కానీ ఒక కాల్ చేసి నేను ఇలా ఉన్నాను, నా లైఫ్ ఇలా ఉంది, చాలా ప్రాబ్లం ఉంది, నాకు వర్క్ లేకపోతే పిచ్చి ఎక్కుతుంది అని చెప్పుకునే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. లైక్ అప్పుడు కార్తీ ఉన్నాడు, మురళి ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు. ఒక్క ఫ్రెండ్ కూడా నాకు లేరు. ఒక్కళ్ళు కూడా? ఒక్క ఫ్రెండ్ కూడా సినిమా నుంచి లేదు. బట్ ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ నా లైఫ్ లో. అండ్ మై ఫ్యామిలీ సపోర్ట్ వాజ్ చాలా సూపర్ సపోర్ట్. నా ఫ్యామిలీ, నా బ్రదర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళు సపోర్ట్, చాలా సపోర్ట్. అండ్ మై పేరెంట్స్, బికాజ్ ఈవెన్ నౌ మై పేరెంట్స్ సపోర్ట్ ఇస్ స్టిల్, ఇప్పుడు కూడా ఉంది. మై ఫాదర్ ఇస్ 96 అండ్ మై మమ్ ఇస్ 90. ఓకే. ఇప్పుడు ఉన్నారు? ఇప్పుడు ఉన్నారు. మీతోనే ఉంటున్నారా? యాక్చువల్లీ నాతో, నేను అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నా బ్రదర్స్ తో ఉన్నారు. ఓకే. సో నేను మెడ్రాస్ మంత్లీ ఒక 4-5 టైమ్స్ వెళ్ళి చూస్తారు. అసలు ఆనంద్ గారు అంటే ఎవరు గుర్తుపట్టరు. అది చాలా లావు. అది 108 kgs ఉన్నారంట సార్ అప్పుడు. చూడండి. అమ్మ తమిళ, అమ్మ నాన్న తమిళ, అందరు తమిళే. కానీ చక్కగా తెలుగులో మాట్లాడతారు, చక్కగా తెలుగు వంట అన్ని చేస్తారు. కానీ సార్ అంటే ఇప్పుడు నేను విన్నాను, మీరు అండ్ ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు వన్స్ అపాన్ ఎ టైమ్. ప్రకాష్ రాజ్ ఎలా అంటే, నేను ఫ్రెండ్స్ రూమ్స్ లో ఉండే వాళ్ళు, రూమ్స్ బాగా వెళ్ళి మంచిగా కార్డ్స్ ఆడుకునే వాళ్ళు. అది శ్రీకాంత్. ఆ టైంలో ఎలా అంటే శ్రీకాంత్, చిట్టి చాలా మంది ఉన్నారు, ఒక గ్యాంగ్. వాళ్ళతో అక్కడ టీ నగర్ లో వాళ్ళు ఒక రూమ్ లో ఉంటారు. శ్రీకాంత్, చిట్టి, తర్వాత విజయ్ అని చెప్పి వీళ్ళందరూ ఒక రూమ్ ఉన్నప్పుడు రోజు అక్కడ వాళ్ళ రూమ్కి వెళ్ళి కార్డ్స్ ఇది. అప్పుడు శ్రీకాంత్ ఆల్సో వాంటెడ్ పైకి రావడానికి కోసం. ఐ థింక్ 1991 లోనే శ్రీకాంత్ వచ్చారు. అవును. పీపుల్స్ ఎన్కౌంటర్. అవును అవును అవును.
ఆయన కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూనే వచ్చారు. అవునవును. పీపుల్ సెంటర్ కొండలో చిన్న క్యారెక్టర్ చేసి ఆ టైంలో మేమందరూ ఆ టైంలో నేను అంతకుముందే హీరో అయిపోయాను. నేను 87 కదా! నేను యాక్చువల్‌గా 'దొంగ' తర్వాత బాలచందర్ డ్యూయెట్ కదా పిక్చరు. ఆ పిక్చర్ చేసేప్పుడు ఫస్ట్ ఫోటో షూట్ జరిగింది. అప్పుడు ఫస్ట్ ప్రకాష్ రాజ్ వచ్చి నా దగ్గర నేనే ప్రకాష్ రాయ్, నేను కన్నడ బాగా నుంచి ఇమిటేట్ వచ్చాను. చేస్తున్నారు. కన్నడ నుంచి వచ్చాను, నన్ను మీరందరూ ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఫస్ట్ నా దగ్గరే వచ్చి మాట్లాడారు. ఓకే. నా దగ్గర ప్రభు దగ్గర వచ్చి నేను పిక్చర్ లో విలన్ గా చేస్తున్నాను అని. ఓకే. సో ఫస్ట్ టైం అక్కడే మీట్ చేశాను నేను. ఓకే. మీ మూవీలో విలన్ గా చేస్తున్నారా? అవును. డ్యూయెట్ పిక్చర్ లో ఆయనే విలన్ కదా. ఓకే. యాక్చువల్గా నేను ప్రభు అదిలే హీరో. ఆ తర్వాత నేను బయటకు వచ్చాను. చాలా బిజీ అయినప్పుడు ఓకే. వాళ్ళు 8 months కంటిన్యూస్ గా కావాలని చెప్పారు డేట్స్. సో అప్పుడు 8 months కంటిన్యూస్ గా ఇవ్వడానికి అప్పుడు డేట్స్ లేదు. దొంగ తర్వాత. ఓకే. సో నేను ఆ పిక్చర్ నుంచి బయటకు వచ్చాను. అనుకున్నారా ప్రకాష్ రాజ్ గారు ఇంత పెద్ద యాక్టర్ అవుతారని అప్పుడే? ఆ పిక్చర్ చూసి డెఫినెట్ గా, ఎందుకంటే ఆ పిక్చర్ లో ఆయన ఏం యాక్టింగ్ చేశారంటే ఆ పిక్చర్ లోనే ఆ పిక్చర్ చూసిన అందరూ ఎవరు ఇది ప్రకాష్ రాజ్ అని ఆ పేరు వచ్చింది కదా. ఆ తర్వాత తెలుగులో కూడా యాక్చువల్గా ఆయన ఫస్ట్ పిక్చర్ ఏదో ఊహాతో చేశారు. ఆ తర్వాత నాతోనే సగనం, అమ్మ నాన్న కావాలి, చాలా పిక్చర్స్ నాతో చేశారు. అప్పుడు మేము అందరూ ఇక్కడ గోల్కొండ కదా హోటల్, అది అందరికి అడ్డా. అది అందరికి అడ్డా గోల్కొండ హోటల్. సో ఐ నో హిమ్ ఫ్రమ్ ద డే హీ. ఎప్పుడన్నా ప్రకాష్ రాజ్ గారు ముందు సేమ్ ఆయన వాయిస్ తో ఇమిటేట్ చేస్తూ ఉంటారా? He doesn't know actually. He doesn't know. He doesn't know that I imitate him. కానీ Okay. he's a very nice man and ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో మీట్ చేసాం. ఎలా ఉన్నావు చల్లం అని చెప్పి. ఓకే. సో మీరు ఇమిటేట్ బాగా చేస్తారు. చాలా మంది యాక్టర్స్ చాలా కానీ నేను ఇంత బాగా చేస్తారని నాకు తెలియదు. న్యాచురల్ గా వస్తుంది నాకు. ఇంకా ఎవరిది చేస్తారు బాగా వాయిస్? యాక్చువల్ గా అది ఫ్లో లో రావాలి. మీరు చెయ్యని చెప్తే నాకు రాదు. ఓకే. అలాగే మాట్లాడినప్పుడు అలా వస్తుంది కానీ ఆయన ఇమిటేట్ చేయాలి అని చెప్తే అది రాదు. ఓకే. సో ప్రకాష్ రాజ్ గారికి ఇష్టమైన డైలాగుల్లో మీకు ఇష్టమైన డైలాగ్ అంటే? చాలా డైలాగ్స్ ఇలానే ఉంటాయి అక్కడ కదా. ఫేమస్ కదా, చల్లం ఎప్పుడు చల్లం తెలియలావునా నాకు చెప్తారు కదా. ఆ పిక్చర్ ఏంటది, ఇట్స్ అ ఫేమస్ డైలాగ్. ఓకే. ఆయన చూస్తేనే అందరూ చెప్తారు కదా చల్లం అని. బట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కలిసినప్పుడు కూడా ఆయన అనగానే మీరు కూడా అనాల్సిందే, బాగున్నాను. ఇది ఆయనకి తెలియదు కదా నేను ఆయన ఇమిటేట్ చేస్తే. సపోజ్ ఎవరైనా నన్ను ఇమిటేట్ చేస్తే ఇట్ ఇస్ డిఫికల్ట్ ఫైండ్ అవుట్. మిగిలిన వానికి తెలుస్తుంది. సో ఆయన కూడా హ్యాపీగా నవ్వుతారు. ఈస్ అ వెరీ కూల్ గై. అండ్ ఆయన వాయిస్ ఆయనకు ప్రాణం. ఆ వాయిస్ తోనే ఆయన. అవును, వాయిస్ అండ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ వెరీ గుడ్ యాక్టర్. ఇప్పుడు టచ్ లో ఉంటారు. టచ్ లో అని కాదు, ఐ హ్యావ్ ఎ నంబర్. ఎలక్షన్స్ అన్ని జరిగేప్పుడు మీట్ చేశాను. యూ కెనాట్ బి ఇన్ టచ్ విత్ మీరు ఒక చాలా బిజీ యాక్టర్ గా ఉంటే ఆ పొజిషన్ కాబట్టి ఒక రెస్పెక్ట్ అదంతా ఒక టచ్ ఇదని వస్తుంది. లేకపోతే ఐఎమ్ నాట్ ఎవరితో టచ్ లేదు. యాక్టర్స్ ఫ్రెండ్స్ అని చూస్తే అలాంటి చాలా మందితో పైకి వచ్చాను నేను. విక్రమ్, అజిత్, వీళ్ళందరూ వాళ్ళకు ముందే నేను మంచి ఇదిలో వచ్చాను. సో వి ఆల్ నో ఈచ్ అదర్, కానీ టచ్ అని ఏం లేదు. చూస్తే అంతే, హాయ్ ఎలా ఉన్నావు అని కౌగులించుకోవడం అంతే. విక్రమ్ గారికి కూడా చాలా లేట్ గా వచ్చింది ఆ స్టార్డమ్ కదా. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. యాక్చువల్గా విక్రమ్ నాకు ముందే వచ్చారు ఇండస్ట్రీలో యాడ్ ఫిల్మ్ వల్ల. అది తర్వాత 86 లో వచ్చాను ఆయన. ఆయనకి బ్రేక్ వచ్చేది 2000 లో. అదే నేను. సో హీ వెయిటెడ్ ఫర్ 16 long years and what struggle he went through పైకి రావడానికి. అండ్ విక్రమ్ చాలా చదివిన అతను, బాగా చదువుతారు, చాలా ఇంటెలిజెంట్ అతను. కానీ ఆయనకి సినిమాలే రావాలని చాలా కష్టపడి వచ్చారు. ఓకే, చూడండి అక్కడ అది విక్రమ్. మీ మ్యారేజ్ లో. అవును, 2002. చాలా కూల్ పర్సన్ కదా. వెరీ నైస్ గై. కానీ ఒక ఆర్టిస్ట్ లైఫ్ వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది సార్, ఎంత పేషెన్స్ ఉండాలి లైఫ్ లో. ఎవరు సక్సెస్ అయితే ఇఫ్ యూ డోంట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మీరు పైకి రావాలంటే, ఏ ఇండస్ట్రీలో మీరు కష్టాన్ని చూడకుండా రావడం
చాలా ఇప్పుడు క్రికెట్ రావాలంటే కూడా కష్టపడాలి. ఏ ఇండస్ట్రీలో మీరు కష్టపడకుండా పైకి రావడం చాలా కష్టం చాలా కదా. కష్టం. అండ్ ఇంకొకటి అన్నారు, ఇప్పుడు విక్రమ్ గారికి సక్సెస్ అంత లేట్‌గా రావటానికి మీరు ఒక బిఫోర్ నాతో ఒకటి షేర్ చేసుకున్నప్పుడు నాకే కళ్ళమ్మట ఎలా నీళ్ళొచ్చేసాయి. విక్రమ్ గారికి ఒక షూట్‌లో ఒక యాక్సిడెంట్ అయిపోయి షూట్ లో కాదు. కాలు మొత్తం ఇలా అయిపోయింది. అవును, shoot లో 36 కాదు. ఆపరేషన్స్ జరిగాయి ఈ కాలుకి అని అవును. చెప్పేసి. అవును. ఆయన ఫ్రెండ్ తో ఒక పెద్ద యాక్టర్ కొడుకు అనుకుంటున్నాను. యాక్సిడెంట్ జరిగి ఫుల్ కాల్ మొత్తం పోయింది. హ్మ్. ఆ తర్వాత ఐ థింక్ మోర్ దెన్ 30 ఆపరేషన్స్. 3 years he was in hospital I think. ఆ తర్వాత ఇంట్లో ఒక 3 years. 6 years ఆ బెడెడ్. తర్వాత he had a 2 కాళ్ళు డిఫరెన్స్ ఉంటుంది కదా, ఫ్యూ ఇంచెస్. మీరు చాలా పిక్చర్స్ ఈ ధూళని చూస్తే రన్ చేసేటప్పుడు హీ స్ట్రగుల్ చేసి హీ యూస్ టు, అందులో ఆయన ఇదన్నీ పెట్టుకొని పైకి రావడం అంటే ఆ మైండ్ సెట్, ఆ చేసింగ్ సక్సెస్, ఎంత ఒక పవర్ఫుల్ ఆలోచించాలి. ఆ నెవర్ గివ్ అప్ ఆ థాట్ ప్రాసెస్ ఉంది కదా. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ మైండ్ అండ్ దట్ ఈస్ పేయింగ్ ఇన్. సూపర్ గ్రేట్ సార్. బట్ ఎక్కువ ఇట్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. నా దగ్గర అడుగుతారు విక్రమ్ ఇలా వచ్చారు ఎందుకంటే నేనే ఎలా ఆలోచిస్తానంటే దట్ సీక్రెట్ హీ నోస్ అండ్ హీ వర్క్ మోర్ హార్డ్. హీ అప్గ్రేడెడ్ హిస్ మైండ్ బెటర్ దెన్ మీ అవును. అండ్ హీ వాస్ ఈజ్ బెటర్ దెన్ మీ. దట్ ఇస్ రీజన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు ఎలా అంటే నేను కూడా ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా. నేను వచ్చి 36 years అయిందని మీరు చెప్పారు. ఐఎమ్ నాట్ యాక్చువల్లీ సెటిల్ డౌన్. ఇప్పుడే నా యాక్చువల్గా ఐ వాంట్ టు ఇంకో పైకి వచ్చి నేను కెరీర్ బిగినింగ్ అని ఆలోచిస్తున్నాను. నేను ఎన్నో actually ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు మీరు ఇప్పుడు ఇది. అది 4-5 ఇన్నింగ్స్. అది 4 వెళ్తుంది. ఒక టైంలో ఇక్కడ బిజీ, ఫస్ట్ తమిళ్లో బిజీ అయ్యా, తర్వాత తెలుగులో 93 నుంచి 97 అన్ని పిక్చర్ ఫ్లాప్స్ తెలుగులో చేసేది. చాలా పిక్చర్స్ చేశాను, మధ్యలో ఏదో ఇదవుతుంది. అది తర్వాత మలయాళం వెళ్ళా, అది తర్వాత పిక్చరే లేదు. ఆ తర్వాత ఏం చేయాలని లేకుండా రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. ఓకే. అది రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఒక 4-5 years తర్వాత ఇక్కడ నుంచి ఒక పిక్చర్ వచ్చింది, మహేష్ బాబు పిక్చర్ కదా, స్పైడరా? నేను ఒక్కనే 1 నేను సుకుమార్. అలా నేను లాస్ట్ 2 scenes వస్తాను, కానీ ఆ పిక్చర్ కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చాలా పిక్చర్స్ ఇక్కడ వచ్చింది. శతమానం భవతి చేశారు కదా. చాలా పిక్చర్స్ వచ్చింది. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక 8-9 పిక్చర్స్ యాక్ట్ చేశాను. అవును. బట్ అదే వాళ్ళందరూ కూడా మీ సినిమాలు చూసుంటారు. ఇప్పుడు వాళ్ళ పెన్నుతో ఒక స్టోరీయో ఒక సీనో లేకపోతే ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు ఆనంద్ గారిని మైండ్ లో తెచ్చుకునే హీరోస్ అదే కావాలి, చాలా మంది ఉన్నారు. కాదు అలా చేస్తే ఐ బికమ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మా ప్రకాష్ రాజ్ గురించి, జగపతి బాబు గురించి అని ఎలా వాళ్ళు ఎందుకు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారంటే రాసేప్పుడే వాళ్ళని ఆలోచించి రాస్తారు. ఈ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుందని వాళ్ళు కథ రాయనప్పుడే వీళ్ళని ఆలోచించి రాస్తేనే ఆ క్యారెక్టర్ నిలబడుతుంది. లేకపోతే ఒక క్యారెక్టర్ సెషన్కి గ్రాఫే లేదు కదా. అవును. ఏదో ఒక క్యారెక్టర్ ఫాదర్ మదర్ అందులో ఎవరైనా చేయవచ్చు, అది తర్వాత చూసుకుంటా అని. ఆ తర్వాత ఎవరైనా చూసుకున్నప్పుడు ఒక మంచి నోన్ ఫేస్ కావాలి, అప్పుడే ఆ క్యారెక్టర్ తెలుస్తుంది స్క్రీన్లో అని డైరెక్టర్ ఆలోచించి ఓకే ఈయన ఓకే అని చెప్పి ఆ తెలిసిన ఫేస్ కోసం నేను ఈ 36 yearsగా నాకున్న ఎక్స్పీరియన్స్ ఇస్ పేయింగ్ మీ. ఓకే. సో అందులోనే నేను సర్వే అవుతున్నాను, కానీ నన్ను ఆలోచించి ఒక డైరెక్టర్ రాయాలి. ఓకే. అప్పుడే యూ కెన్. సో అది ఇట్ విల్ హ్యాపెన్. బట్ ఆనంద్ గారు ఇప్పుడు 80s 90s హీరోస్ మొత్తం కూడా జిమ్ అడిక్టెడ్ అని చెప్పుకోవచ్చు. చూస్తుంటే చూడండి అసలుకి ఇప్పటిగా బైసెప్స్ ఒకసారి మీరు పెట్టండి. మీరు కానీ విక్రమ్ గారు కానీ అర్జున్ గారు కానీ భానుచంద్ర గారు, సుమన్ గారు, మీ ఫిట్నెస్ అదే అమ్మో అదే చాలా కష్టం సార్. 16 లో స్టార్ట్ చేశానండి. రెగ్యులర్ గా హిట్ ద జిమ్ అండ్ ఐ మీన్ యు హావ్ టు బి ఫిట్. ఎన్ని కేజీస్ డమ్ములు ఎత్తుతారు మీరు? కేజీస్ అని ముందని 30 kgs 35 kgs అన్ని ఈజీగా ఇన్ రాంగ్ వే. 2 పెట్టండి ఒకసారి. ఇన్ రాంగ్ వే. సో నౌ ఇన్ అ ప్రాపర్ వే ఐ హావ్ అ ప్రాపర్ ట్రైనర్ టు. ఓకే. ఇప్పుడు మీకు ఒక 65 ఉంటాయా?
ఇది గూగుల్లో 65 అని ఉంది ఇది ఏజ్. 65 65 లో ఇలా ఉన్నారంటే మామూలు విషయం. 65 72 అండి. 72 మీకు 72 ఓకే కదా, అలా అనిపించట్లేదు సార్. అనిపించట్లేదు కదా, అదే 65 మధ్యలో అనుకుంటున్నాను నేను. 72. 72 72లో ఇలా పెట్టారు మీరు. మీరే వచ్చి అప్పుడు నా దగ్గర అడిగారు నా ఏం చేయమని. ఐఎమ్ 56 నా. 56 బట్ గ్రేట్ కదా సార్, అలా మెయింటైన్ చేయటం ఇప్పుడు కూడా. చేయాలి చేయాలి, చేస్తేనే ఇదే ఇప్పుడే I mean, ఒక మంచి గుడ్ ఫ్యాక్టర్ యూ ఫీల్. ఎందుకంటే యువర్ ఫిట్ అని చెప్పేప్పుడు యువర్ మైండ్ ఇస్ ఆల్సో ఫిట్. ఎస్ సో అలా ఉన్నప్పుడు యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అండ్ మనకి ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ వస్తుంది అండ్ యూ హ్యావ్ టు లుక్ గుడ్ అండ్ బీ ప్రిపేర్డ్ టు. ఎందుకంటే ఇప్పుడు 20-25 ఇయర్స్ ఉన్న పిల్లలందరూ ఒబిసిటీతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఒకసారి మిర్రర్ లో చూసుకుంటే వాళ్ళు పొట్ట ఎట్లా అయిపోయింది అంటే ఇప్పుడు కానీ ఇప్పుడు వస్తున్న మెయింటైన్ చేయలేకపోతున్నారు. యంగ్స్టర్స్ అందరూ ఎలా అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే అప్పుడు మేము వర్క్ చేసేప్పుడు డైరెక్టర్స్ వీళ్ళందరూ డైరెక్టర్ అంటేనే ఒక భయం, ఇండస్ట్రీ అంటేనే ఒక భయం ఇదని, అలా ఆ టైం అది. ఇప్పుడు ఎవ్రీబడి హెస్ బికమ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళు సెట్లో వచ్చేప్పుడు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ దే నో ద స్క్రిప్ట్. ముందని ఎలా తెలుసా, ఇప్పుడు మనం డైలాగ్ అంటే ముందు ఇయ్యరు, డైలాగ్ సెట్లోనే వాళ్ళు ఇస్తారు. చెప్తారు. అవును, అది ఎలా అంటే మనం వాళ్ళు ప్యాడ్లో ఆ డైలాగ్ ఉంటుందని రాస్తే ఏం చూస్తున్నారని చెప్తారు. అది భయం ఇదని. సెట్లో వెళ్ళేప్పుడు మనకు కాన్ఫిడెన్స్ లెవెలే ఉండదు. అవును. సో ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్ కానీ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ బట్ ఫుడ్ మెయిన్ డైట్ ఏంటండి మీది ఆనంద్ గారు? డైట్ నేను యాక్చువల్గా నాన్ వెజ్ తీసుకుంటారా? బ్రాహ్మణ్ అన్నారు కదా. నాన్ వెజ్ తీసుకుంటాను. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తప్పదు. ఫాదర్ మదర్కి తెలియాలా ఇప్పుడు. ఎనీహౌ సో నేను రోజు 16 to 18 hours ఫాస్టింగ్ అండి, ఎవ్రీడే. ఏంటి సార్ ఎలా తినకుండా మరి మెయింటైన్ చేయడం కష్టం కదా? తింటే యూ కెన్, ఐ మీన్ 2 times I eat well. ఓకే. బ్యాలెన్స్డ్ డైట్. మార్నింగ్ ఏం తీసుకుంటారు? మార్నింగ్ ఏం తీసుకోను అస్సలకి. ఈవినింగ్ నేను ఒక 7 o'clock 7:30 డిన్నర్ చేస్తే నెక్స్ట్ డే 1:30. ఓ సో ఆల్మోస్ట్ 15, 16, 17 hours. మరి వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఎనర్జీ ప్రోటీన్ మనం తింటున్నాము, ఈవినింగ్ జిమ్ వెళ్తున్నాం కదా. సో ఒక టైం మనం ఎంత ప్రోటీన్ తింటే కూడా యువర్ బాడీ కెన్ అబ్జర్వ్ ఓన్లీ 23 to 25%. అది 50 తర్వాత అది మీరు ఎంత తింటే కూడా మన బాడీకి అబ్జర్వేషన్ ఇది అంతే ఉంటుంది. సో 2 meal I eat. ఓకే. I feel good about it. ఆఫ్టర్నూన్ ఏం తీసుకుంటారు ఇంకా? ఆఫ్టర్నూన్ ఐ మీన్ రెగ్యులర్ ఏమైతే నాకు ఓకే. రైస్ ఏమైతే ఫుల్గా తింటాను. అండ్ ప్రోటీన్, రైస్, సాలడ్స్, ఫైబర్ అన్ని. ఓకే. ఇప్పటికి యంగ్ హీరోస్ బ్యాలెన్స్ యంగ్ హీరోస్ అంతా అడుగుతుంటారా ఎలా మెయింటైన్ చేస్తారు? అది అడుగుతారు. ఉంటుంది అది. అవునవును. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి చాలా మంది చేంజ్ యాక్చువల్గా నేను చేసుకుంటారు. ఇంకో 1 month గా వెళ్ళలేదని చెప్పాను కదా. ఇంటర్వ్యూ ముందు పంప్ చేసి వస్తే ఇంకో ఇట్ లుక్. ఓ అది చెప్తే ఇక్కడికే డంబిల్స్ తెప్పించేవాడిని, ఇక్కడ లైవ్ లో పంప్ చేసేవాళ్ళు. ఎందుకు ఏదైనా పంప్ చేపిస్తాను ఇప్పుడే. ఏమన్నా ఇవ్వండి. ఒకసారి లైవ్ లో చూడండి. సో అట్ ది ఏజ్ ఆఫ్ 56, 57 ఇలా మెయింటైన్ చేస్తారంటే మామూలు విషయం కాదు. అప్పుడు ఏజ్ చెప్పడానికి బాగా మెయింటైన్ చేస్తారని చెప్తే చాలు. ఓకే. సో మధ్యాహ్నంతో ఇంకా ఫుడ్ అంతే మన 7:30కి. 7:30. సో మీ టైంలో ఎక్కువ జిమ్ అంటే విక్రమ్ గారు, అర్జున్ గారు, మీరు అంతే నాకు కనిపించింది. అవును. ఇప్పటికి స్క్రీన్ మీద మీరు ఒకసారి షర్ట్ ఇప్పారంటే థియేటర్ లో అది వస్తే నేను స్టార్ కదా, నాకు రాదు వాళ్ళకి వస్తుంది. సో అలాంటి రోల్స్ రావాలి సార్. అలాంటి రోల్స్ రావాలని ఇది చేస్తున్నాను. ఓకే. అలాంటి షర్ట్ తిప్పితే బాగుంటుందని ఒక టైంలో వస్తుంది. అందుకోసం మనం ప్రిపేర్డ్ గా ఉండాలి కదా. ఓకే. సరే ఊహా గారు మీ కాంబినేషన్ మూవీస్ కూడా చాలా చేశాను. తమిళ్లో చాలా ఎక్కువగా చేశాను. తెలుగులో ఒక I think 6-7 ఫిల్మ్స్. సో తర్వాత మేడం కూడా మ్యారేజ్ అయిపోయి. అవును.
ఏం చెప్తారు ఊహా గారు అండ్ శ్రీకాంత్ గారు? అంటే ఆ లవ్‌కి మీరే మెయిన్ సూత్రధారి అని విన్నాను నేను. వాళ్ళలో ఉన్నాయి కాదే. ఆ! కాదు. హ్మ్. నేను ఊహ ఆ టైంలో చాలా ఎక్కువ పిక్చర్స్ చేశాను. అప్పుడు ఈయన లవ్ చేశారు. అప్పుడు నా దగ్గర చెప్పింది ఆ అమ్మాయి. ఓకే. ఇలా నేను శ్రీకాంత్‌ని ఎందుకంటే నాకు శ్రీకాంత్ ముందే తెలుసు కదా! ఓకే. ఊహ తెలిసిన ముందే శ్రీకాంత్ తెలుసు. హ్మ్. ఊహ నేను తమిళ్‌లో ఒక 4 ఫిల్మ్స్, తర్వాత తెలుగులో ఒక ఐ థింక్ 6 ఫిల్మ్స్. దేర్ ఫ్యామిలీ అండ్ ఆల్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే. సో ఊహా గారు చెప్పగానే శ్రీకాంత్ గారి గురించి చెప్పారా మీరు క్లియర్‌గా? ఓకే. చాలా మంచి అబ్బాయి. నాకంటే డెఫినెట్‌గా శ్రీకాంత్ మంచి అబ్బాయే. చేసుకోవచ్చని చెప్పారు. శ్రీకాంత్ ఇస్ ఆల్సో వెరీ చాలా హార్డ్ వర్కర్ అండ్ ఎలాగైనా సినిమాలో రావాలని ఆయన సోలోగా వచ్చి చాలా కష్టపడి హ్మ్. పైకొచ్చారు కదా! ఓకే. అండ్ హీ వాస్ ఆల్సో వెరీ చాలా ఇంటెలిజెంట్‌గా ఆయన డబ్బులు చక్కగా ఊహాని పెళ్లి చేసుకొని డబ్బులన్నీ చాలా బాగా ఇన్వెస్ట్ చేసి క్రియేటెడ్ మంచి ఫ్యామిలీ అండ్ ఇట్స్ వెరీ వెరీ నైస్ గై. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా హీరో అయిపోయాడు. అయ్యో రోషన్. బాగా రావాలి. బాగా బట్ పైకి మ్యారేజ్ రావాలి. అయిన తర్వాత సేమ్ రిలేషన్ అంతా మెయింటైన్ చేస్తున్నారు ఆ ఫ్యామిలీతో బాండింగ్ శ్రీకాంత్ గారు వీఆర్ నాట్ ఇన్ మీరు? టచ్ ఎట్ ఆల్. శ్రీకాంత్ టచ్ లేదు. కానీ ఇక్కడ చూస్తే అందరూ బాగా మాటలాడతాను ఇలా ఇంటికి రమ్మని చెప్తారు. ఓకే. అది నేను గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే పిలుస్తారు ఇంటికి. ఓకే. సో నేను టచ్ లో ఉండకూడదని కాదు, ఎవరినో ఈ చదరు నా 40 years గా తెలుసు అంతే. అంతే. ఆ బాండ్ ఉంటుంది చూస్తే అంతే. సో దివ్య భారతి గారు ఫస్ట్ మూవీ కూడా తెలుగులో ఏదో యాక్చువల్గా దివ్యా భారతి ఫస్ట్ మూవీ. మూవీ తెలుగులో కాదు. Hmm. దివ్యా భారతి ఫస్ట్ మూవీ నాతోనే తమిళ్లో యాక్ట్ చేసింది. ఓకే. అది తర్వాత బొబ్లీ రాజా. ఓకే. సరే అంత మంచి యాక్ట్రెస్ కదా అమ్మాయి, మంచి యాక్ట్రెస్ దివ్య. అమ్మాయి పేరు ఇప్పుడు చెప్తూ ఉంటే యాక్చువల్గా కూడా చూస్తే మనం చాలా మంచి యాక్ట్రెస్ అని అమ్మాయి ఇప్పుడు లేదు. నాతో చాలా వచ్చేప్పుడు ఆ అమ్మాయికి ఎర్లీగా ఏం తెలియదు. చనిపోయారు కదా. ఆ డెత్ న్యూస్ వినగానే మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ నాతోనే హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ అమ్మాయి అంటే మీకు తెలుసు యు నో. ఆ టైంలో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ షాకింగ్. ఐ మీన్ చాలా వర్షం అయిపోయింది కదా. Hmm. సో యంగ్ ఉమెన్ అండ్ ఆ పిక్చర్ చేసేప్పుడు నాకు 19 ఏదో, ఆ అమ్మాయికి 16 15 years. Hmm. బబ్లీ రాజా చేసేప్పుడు కూడా ఆ అమ్మాయికి 16-17 years. అవును. ఎంత పెద్ద మార్కెట్ ఇక్కడ వచ్చింది ఆ అమ్మాయికి ఆ అవును. టైంలో. సో ఎక్కువ మనకి దివ్య భారతి గారు ఒకరు గుర్తుంటారు ఇప్పటికీ, సిల్క్ స్మిత గారు. ఆహా. ఇద్దరి డెత్ న్యూస్ అంటే అవును, మనం అంటే అవును. సౌందర్య గారు. సౌందర్య చాలా షాకింగ్. యాక్చువల్గా సౌందర్యకు పెళ్లి అయినప్పుడే నాకు యాక్చువల్గా పెళ్లి అయింది. మేమిద్దరం కలిసి ఒక పిక్చర్ వర్క్ చేశాను, శ్వేతనాగం అనుకుంటున్నాను. శ్వేతనాగ్ అవును. అప్పుడు ఆ అమ్మాయి 100th పిక్చర్ ఆమెది. ఆ అమ్మాయికి కదా. సో ఆ అమ్మాయి నా వైఫ్ ని మీట్ చేయడానికి కోసం తలకోణం ఫారెస్ట్ లో షూటింగ్ జరిగింది. అప్పుడు ఈ అమ్మాయి వెయిట్ చేసింది. ఈ అమ్మాయి డ్రైవ్ చేసి బెంగళూరు వెళ్ళాలి. అప్పుడు నా వైఫ్ రావడానికి లేట్ అయిందని, డార్క్ అయిపోతుంది, ఫారెస్ట్ వెళ్ళడం కష్టం అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అప్పుడు నా వైఫ్ కూడా వచ్చింది. నేను చెప్పాను సౌందర్య వెయిట్ చేస్తున్నాను కదా అని. అది తర్వాత ఒక 2 weeks లో అమ్మాయి అంతే. ఆ సినిమా తర్వాత చనిపోయారని. సినిమా. బట్ అప్పటికి మీకు అర్థమైందా సార్ 100 సినిమాలు తీసిన హీరోయిన్ లాగా బిహేవ్ చేస్తున్నారు అనిపించింది ఎప్పుడన్నా మీకు ఆమె? వెరీ వెరీ సింపుల్. ఆ అమ్మాయి స్టే చేసడం కూడా ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ లో ఒక చిన్న రూమ్ లో స్టే చేసింది లాస్ట్ వరకు. ఆ అమ్మాయి కావాలంటే 5 star హోటల్ అడగవచ్చు, అన్ని అడగవచ్చు. ఆయన బ్రదర్ కూడా వెరీ సింపుల్ అండ్ బోలంత డబ్బులు చేశారు ఆ టైంలో. కానీ సంబడి టు గెట్ అన్వెంట్ ఐ థింక్. అంతే. గ్రేట్ సార్. అది సక్సెస్ అనేది ఊరికే రాదు. అన్ని అడ్జస్ట్ అవ్వుకుంటూ వచ్చి టాలెంట్ ని మాత్రమే నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళలో ఎప్పుడు మీరు ఉంటారు అనుకోండి. బట్ నాకు ఇప్పటికీ గుర్తుంటుంది ఆ దొంగలో ఒక 1 minute ఒక డైలాగ్ చెప్తారు మీరు. 150 రూపాయలకి వాడు. అవును, అది యాక్చువల్గా ఆ టైంలోనే ఇప్పుడే మన వర్క్ షాప్ ఇదని చూస్తున్నాం కదా. మణి సార్ ఎలా అంటే ఆ టైంలోనే ఫుల్ వర్క్ షాప్ లాగా జరుగుతుంది. అప్పుడు ఆ పేరు వర్క్ షాప్ అని తెలియదు. మన సెట్కి వచ్చేప్పుడు వీల్ సీ టు దట్ ద ఆర్టిస్ట్ ఇస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ అది ఒక టేక్లే చేశాను. సో అప్పుడు ఫోకస్ అన్ని చూడాలి. అది కాంప్లికేటెడ్ షాట్ కదా, ఫోకస్ వచ్చిందా లేదా అని తెలియదు. స్క్రీన్ కూడా లేదు కదా అప్పుడు, చూడడానికి ఫిలిమే కదా. సో ఆ టైంలోనే ఆర్టిస్ట్ సెట్కి వచ్చేప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ ఆయనకి అంత సూపర్గా ఉంటుంది. అలా ట్రైన్ చేస్తారు ఆయన ఓకే ఆ టైంలోనే. సో అదే ఆఫ్టర్ 31 years వీ ఓన్లీ చాలా దొంగ గురించి మనం మాట్లాడాము. అవును.
సో అంటే ఆ స్కూల్లో చేసి వస్తే మనం ఏ స్కూల్ అయినా వర్క్ చేయొచ్చు ఈజీగా, పెద్ద ప్రాబ్లం అనిపించదు సార్. ఇప్పుడు రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. సార్ చాలా సినిమాలు యాజ్ ఏ హీరోగా చేశారు, యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. బట్ ఎందుకని లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి సీరియల్ లోకి రావాల్సి వచ్చింది? ఎందుకంటే ఒక పెద్ద యాక్టర్ ఒక హీరో యాక్సెప్ట్ చేయటం చాలా చాలా కష్టం సీరియల్స్ కి రావటం. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే సినిమాలు తీశారు, సంపాదించారు బానే, బట్ ఆ సంపాదించిన దాన్ని ఆయన ఇల్లులు కట్టడం, ఫ్లాట్లు కొనుక్కోవటం, వాటి మీద ఇన్వెస్ట్ చేయటం వల్ల లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ గా బ్యాంక్ బ్యాలెన్స్ చాలా లో అయిపోయింది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆయన ఇమీడియట్ గా సీరియల్స్ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అనేది బయట నేను విన్నాను. ఇస్ ఇట్ నాకు ఇట్ జస్ట్ నెవర్ హ్యాపెండ్ లైక్ దట్. ఐ నెవర్, నాకు పైసా కష్టం అని ఎప్పుడు ఇట్ నెవర్ కేమ్. సి నేను యాక్చువల్గా సీరియల్ ఇక్కడ చేసే సీరియల్ అని తెలుగులో ఐ థింక్ ఐ వాజ్ ద హైయెస్ట్ పేడ్. మీకు తెలుస్తుంది, దెర్ ఇస్ నథింగ్ టు హైడ్. సో ఆ టైంలోని ఐ థింక్ ఐ వర్క్డ్ ఇన్ ఆర్కా మీడియా సీరియల్ అని చేసేప్పుడు ఐ గోట్ 70,000 a day. ఓకే, ఇట్ ఇస్ ఓపెన్. ఐ మీన్ ఎవ్రీబడి నోస్. యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే సీరియల్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఏ పెద్ద హీరో, ఏ పెద్ద యాక్టర్ కూడా మంత్లీ వర్క్ వస్తుందంటే 7 lakhs. అండ్ ఇంకొకటి ఏంటంటే సి, మీరు ఈ మీడియాకి వచ్చారు, దిస్ ఇస్ టీవీ, అండ్ హౌ యూ కేమ్ అప్ in this 9 years time, how you came up and how you build yourself, and it is because of the small screen. So total things have changed, no, from Amitabh and for many. See, people వాళ్ళు ఏం ఆలోచన, నేను టీవీ చేశాను అందుకోసం నేను చూడరు అని చెప్పరు. ఇది మెయిన్ ఎలా అంటే టీవీని వచ్చేప్పుడు టార్గెట్ సీరియల్ తీసే వాళ్ళకి టార్గెటే అబౌవ్ 70, నాట్ ఈవెన్ 60 కదా. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ రీచ్ కదా చేయడం. ఇప్పుడు మనం రాజమండ్రి అది ఇది ప్లేసెస్ అన్ని వెళ్ళేప్పుడు ఒక ఇంట్లో ఈ టీవీ సీరియల్ గుర్తు పెట్టుకుని మనం వాళ్ళు మన దగ్గర మాట్లాడతారు, ఏ పిక్చర్నే వాళ్ళకి తెలియదు. అవును, అదొకటి. ప్లస్ మనీ మేకింగ్, అండ్ ఒక సీరియల్ హిట్ అయితే అది ఒక 3-4 years వెళ్తుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే సీరియల్ చేస్తే సినిమా రాదు, సీరియల్ ఎందుకు చేశారని అది పక్కన పెట్టడానికి ఇది కాదు. ఇప్పుడు ఏమైనా సీరియల్ చేయవచ్చు, ఇది సినిమా చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఇప్పుడు చాలా మంది మీరు చూస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీరియల్ తర్వాతనే మూవీకి వచ్చారు. అవును, ఇప్పుడు తమిళ్లో చూస్తే కూడా చాలా మంది, ఎంఎస్ భాస్కర్ చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నారు కదా. దే కేమ్ ఫ్రమ్ సీరియల్ ఓన్లీ, నో. సో ఆ టైంలో ఫ్రీగా ఉన్న టైంలో సీరియల్ వచ్చింది, డబ్బులు వస్తుందని చేశాను. ఇంట్లో కూర్చోడం బెటరా, వర్క్ వెళ్ళడం బెటరా అని చూస్తే బెటర్ ఆప్షన్ ఎలా అంటే వర్క్ వెళ్ళడమే కదా. ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ తో అందరితో వర్క్ చేసుకుంటూ వస్తున్నారు కదా. మహేష్ బాబు గారితో చేశాను, నానితో చేశారు, ఇప్పుడు ఐ థింక్ శర్వాతో చేశారు. అవును, ఇప్పుడు శ్రీ విష్ణుతో. ఆ పిక్చర్ లో నేను ఉన్నాను. ఇప్పుడు ఎల్లుండి రిలీజ్ అవుతుంది కదా. అల్లు అర్జున్ తో కూడా చేశారు కదా. ఇది అల్లు అర్జున్ మూవీ, అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ బ్యాలెన్స్. జూనియర్ ఎన్టీఆర్ తో చేశాను. ఏ సినిమా? నాగా. ఓకే, నాగాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే, సో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దేవరా కలెక్షన్స్ వేరే లెవెల్. అవును, వేరే లెవెల్ కదా. ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి? ఎందుకంటే 70 to 80% ఆర్టిస్టులు 90s 80s ఆర్టిస్టులు హూస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు అని చెప్తే జూనియర్ ఎన్టీఆర్ పేరే చెప్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ సచ్ అ గుడ్ యాక్టర్. తమిళ్లో ధనుష్, ఇక్కడ చూస్తే జూనియర్ ఎన్టీఆర్. నాకు ఎప్పుడు ఆయన పిక్చర్ అంటే యాక్చువల్గా ఈ రోజు వెళ్దా అని ఆలోచించాను. దేవరా ఎలా ఉండే ఇప్పుడు ఫస్ట్ షో నేను చూస్తాను ఆయన పిక్చర్ అంటే. ఇదిలో ట్రై చేశాను తెలుగే చూడాలని. అప్పుడు ఓన్లీ 1 show అక్కడ ట్రివాండ్రంలో. మిగులుతున్న షోని మలయాళంలో డబ్ చేసి వాళ్ళు ఇది చేశారు. ఓకే, ఈజ్ అ ఫ్యాబులస్ యాక్టర్ అంటే, వెరీ గుడ్ యాక్టర్. ఎమోషన్స్ కాబట్టి, యాక్షన్స్, డాన్స్, అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. సీరియస్లీ ఐఎమ్ ఎన్టీఆర్స్ ఫ్యాన్. సో నాగా టు దేవరా ఎంత చేంజ్ ఉంది చూడండి ఆయన లైఫ్ లో. అందులో చాలా అప్పుడే డాన్స్ అంటే ప్రాణాలు ఇచ్చి డాన్స్ ఆడుతారండి. హీ విల్ నెవర్ గివ్ అప్. రావాలి అని చెప్పి ఇది ఆయనకి తను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న విధానం చూస్తే ఈస్ ఇంటూ ఎ డిఫరెంట్ లీగ్. దట్స్ ద రీజన్ వేరే లెవెల్. ఇంత
ఇంత పెద్దగా ఉన్నారు ఇప్పుడు. సో లైఫ్ లో ఏం రిగ్రెట్స్ లేవా సార్ మీకు? లైఫ్ లో రిగ్రెట్స్ ఏంటి? Ah. See, నో రిగ్రెట్స్. all these years, what the experience, what I have gone through, Hmm. and all that, no worries. Hmm. ఎందుకు వరి చేయడం ఎందుకు? ఓకే. Never think that I am unlucky. I am Yeah. always lucky. To ఒక్కొక్క be with you now is the luckiest thing. ఎస్. Everything is fine. Now, life is so beautiful. వరి చేయడం ఏంటి? And I know future is going to be mine. Hmm. I'm going to be very busy, and I'm busy actually now. So what is there to worry? And lovely family, and I have no financial issues, and అంటే రిగ్రెట్స్ అంటే ఏమన్నా రోజా సినిమాలో హీరోగా మీరు చేయాలి కదా, అరవింద్ స్వామి గారు చేశారు ఏమన్నా? రోజా పిక్చర్ లో నేను యాక్చువల్గా ఎందుకు మిస్ చేసుకోవాల్సి వచ్చింది? కాదు, ఎలా అంటే అరవింద్ స్వామి హీరో. Hmm. అప్పుడు ఏంటంటే అరవింద్ స్వామి ఫాదర్ మదర్ ఏదో ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్ అని చెప్పి అప్పుడు ఒక డౌట్ వచ్చింది, షెడ్యూల్ వెళ్ళలా వద్దా అని. అప్పుడు నిన్న పిలిచారు మణిరత్నం గారు. ఓకే. పిలిచి ఇటుక స్క్రీన్ టెస్ట్ చేసి హీ వాజ్ ఫిక్స్డ్ క్రిప్టాలజిస్ట్ అని చెప్పి. క్రిప్టాలజిస్ట్ అంటే క్రిప్టాలజిస్ట్ అంటే అరవింద్ స్వామి ఆ టైంలో హీస్ గాట్ దట్ ఆ లుక్ ఇదని ఒక డైరెక్టర్ అలా ఫిక్స్ అయితే నేను యాక్చువల్గా ఇదిలో కరెక్ట్గా సూట్ అవ్వలేదు. సో ఈ సెడ్ ఐ డోంట్ థింక్ యూ విల్ సూట్ ద రోల్ అండ్ అని చెప్పి ఎప్పుడే నేను అడిగాను డైరెక్టర్, సార్ అన్ని పిక్చర్లో మీరు ఇలా చెప్తే ఏంటంటే నెక్స్ట్ పిక్చర్ చూద్దాం అని త్రిరాత్రడం వచ్చింది. ఇప్పటికీ ఆ సాంగ్స్ విన్నప్పుడు ఉంటుందా ఇదే నేను చేయలేదు ఈ సినిమా అని? డెఫినెట్లీ రోజా ఇస్ మైల్ స్టోన్ ఇది కదా. ఇట్ హాస్ టు గో టు అరవింద్ స్వామి, ఇట్ వెంట్ అంతే కదా. మనకు రావాల్సింది డెఫినెట్గా మనకు వస్తుంది. సో అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు లైఫ్ లో. వేస్ట్, ఆలోచించడమే వేస్ట్. అయిపోయిన సంగతి. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ మై ఎక్స్పీరియన్స్, మీరు అడిగారు కాబట్టి అది షేర్ చేశాను. ఓకే. అండ్ పీపుల్ ఆల్సో షుడ్ నో దట్ ఐ మిస్ దట్ ఫిల్మ్ కదా. ఎస్. దట్ రిగ్రెట్ ఇస్ ఆల్వేస్ దేర్. అది చేస్తే ఎలా ఉంటుంది. దేర్ ఇస్ నో ఇఫ్ ఆర్ బట్స్ అని లైఫ్ లో ఏం లేదు కదా. అది జరిగితే ఇది జరుగుకుంటే అలాంటి ఏం లేదు. నౌ ఐఎమ్ టాకింగ్ టు యూ, దట్ ఇస్ రియల్. ఓకే. అంతే. సో సాంగ్స్ చాలా బాగా పాడతారు, వాయిస్ బాగుంటుంది నేను విన్నాను. నాది సో దసరా సందర్భంగా ఇంతవరకు బాగా వెళ్ళింది కదా. ఇంతవరకు బాగా వెళ్ళింది. లాస్ట్ లో పాడు చేయడం, ఒక 2 లైన్స్ లాస్ట్ లో ఎందుకు పాడు చేయడం వద్దు బాబు. వద్దు వద్దు. సో మీ సినిమాలలో మీకు ఇష్టమైన సాంగ్ అంటే ఏమని చెప్తారు? ఒకటి ఏదైనా. వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? తెలుగులోనా? తెలుగులో యాక్చువల్గా మీరు చూస్తే కడపరెడ్డమ్మ అని ఒక పిక్చర్ చేశాం కదా, అన్ని సాంగ్ విద్యాసాగర్, చాలా మంచి సాంగ్స్. ఓకే. అన్ని సాంగ్స్ చాలా మంది. ఇప్పుడు మిచ్చాల్ సుబ్బయ్యతో ఒక పిక్చర్ చేశాను, అందులో కూడా 2 సాంగ్స్ సూపర్ సాంగ్స్. సో ఏమొస్తున్నాయి సార్ కమింగ్ పిక్చర్స్ ఏమిటి 24 రిలీజ్ కి? 24 రిలీజ్ కి వెంకటేష్ ఆ మూవీ ఒకటి చేస్తున్నాను. తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ కోసం అమెజాన్ ప్రైమ్ లో ఒక మూవీ. ఎట్టకేలకు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, సురేష్ ప్రొడక్షన్ లో వర్క్ చేయాలి. చాలా ఇది తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లో అది ఇప్పుడే జస్ట్ గోయింగ్ టు సైన్ ద అగ్రిమెంట్. ఇప్పుడు అది అమెజాన్ ప్రైమ్ నుంచి ఏదో కరెక్షన్ అని ఉందని. ఓకే. ఆ తర్వాత క్రికెట్ లైఫ్ అని చెప్పి ఒక పిక్చర్ ఈ మా మంత్ 18th ఓపెనింగ్ అది. ఓకే. సో ఇప్పుడు ఒక 5-6 పిక్చర్స్ షూటింగ్ జరుగుతుంది. బిజీగా ఉంది లైఫ్. లైఫ్ ఇస్ ఆల్వేస్ బిజీ. ఇప్పుడు 5th or 6th ఇన్నింగ్స్ లో బిజీగా ఉంది. ఇంకో ఇన్నింగ్స్ ఉంది, 3-4 ఉంది కదా. ఉందా? ఇంకో 3-4 ఇన్నింగ్స్ ఉంది. సూపర్. అది వేరే లెవెల్లో ఉంటుంది, మీరు వేరే లెవెల్లో ఉంటారు. రోల్స్ రాయ్స్ అది ఇదని అప్పుడు మీకు చేద్దాం ఏంటి, కరెక్టే కదా. వీళ్ళందరూ కూడా మీతో పాటు పైకి వస్తారు. సో ఇప్పుడు కేరళలోనే మీరు పైకి వస్తే నాకు మంచిది. ఓకే. సో ఇప్పుడు కేరళలోనే ఉంటున్నారా? కేరళలోనే. సో ఇటు తమిళ్ కాబట్టి అమ్మ నాన్న తమిళ్ వచ్చు, తెలుగులో ఇక్కడ పుట్టారు కాబట్టి తెలుగు వచ్చు, వైఫ్ మలయాళం కాబట్టి మలయాళం వచ్చు. నన్నైట్ మలయాళం సంసారికారయా. ఓ నన్నైట్ సూపర్. అటు కన్నడ వచ్చు, అన్ని లాంగ్వేజ్, అన్ని. హిందీ నేను హోటల్ జరిగేప్పుడు 15 members నేపాల్ నుంచి. సో వాళ్ళ దగ్గర హిందీ మాట్లాడి హిందీ నేర్చుకున్నాను. ఆర్టిస్ట్ అన్ని భాషలు మాట్లాడగలరు. భూతమాట ఎక్కువగా తెలుసు హిందీలో. వాళ్ళ దగ్గర వర్క్ బాగా చేయకుండా వాళ్ళని చెప్పి ఎక్కువ ఏం మాట్లాడతారు బూత్ జనాలు చూడాలి కదా. ఇది కూడా నచ్చుతుంది జనానికి, చాలా నచ్చుతుంది. కానీ మన డీసెంట్ అర్థం చూసావా, మీరు కూడా చెప్పారు కదా బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఇదని. సో డీసెంట్ గా. సూపర్. ఎనీహౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాస్ మై ప్లెజర్ బీయింగ్ హియర్ అండ్
I'm feeling so delighted and wonderful, being with Achiever. You're Achiever. You're such a great achiever. Seriously, I'm telling you. థ్యాంక్ యూ. No, చెప్పడానికి కోసం కాదు. I adore you and I'm sure you will make it very, very big in life. You already made it bigger and bigger and థ్యాంక్ best యూ wishes. థ్యాంక్ యూ to సో you. మచ్. It was my pleasure being here. థ్యాంక్ యూ సార్. అండ్ Okay. మీకు అండ్ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. Same. సో to మీరు your family బాగా too. పూజలు చేస్తారు, బాగా దేవుడిని నమ్ముతారు, అవును. సో కర్మను బాగా నమ్ముతారు అండ్ అన్ని రకాల పండగలు బాగా చేసుకుంటారు ఇంట్లో. అవును ఇంట్లో. సో అందుకని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సుమన్ టీవీ తరపున అండ్ మా తరపున దసరా శుభాకాంక్షలు. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీబడి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.